శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు మోక్షము గురించి రకరకాల ప్రశ్నలు వేయటం జరిగింది. అంటే రకరకాల అన్నప్పుడు మోక్షము అంటే వాళ్ళు భావించుకుంటున్నటువంటి అనేక రకాల ప్రశ్నలు వేశారు. అంటే అదేదో సచ్చిదానందము అంటే ఈ భూమి మీద ఏ వస్తువులతోనూ ఏ విషయాలతోనూ దొరకనటువంటి మహదానంద స్థితి ఏదో కంటిన్యూస్ గా ఉండిపోతుంది. ఒక అద్భుతమైన ఆనందం, సుఖం, సంతోషం అందులో ఆ స్థితిలో ఉంటాయా? ఇలా కొందరేమో మహిమలు, మాయలు, అనేక రకాలైనటువంటి సిద్ధులు, శక్తులు ఇవన్నీ ప్రదర్శించడానికి అవసరమైనటువంటి శక్తులు వస్తాయి ఆ మోక్షంలో. అది నిజమేనా? అనేక మంది శక్తులు ప్రదర్శిస్తున్నారు కదా, మోక్షంలో ఇవన్నీ ఉంటాయా? ఇలా మోక్షము అనే దాని గురించి ఎవరికి తెలిసిన వారి అభిప్రాయాలను, అంటే ఇంచుమించుగా అన్ని మహిమలు, మాయలు, శక్తులు, సిద్ధులు, ఓ రకాలైనటువంటి అద్భుతమైనటువంటి సుఖం, భోగం, అసలు శరీర స్పృహ ఉండదా అంటే ఉండదు అన్న భావన అన్నమాట వాళ్ళకి. మొత్తంగా ఏదో నేను ఈ సృష్టి మొత్తాన్ని శాసించగలను, ఈ సృష్టి మొత్తాన్ని అంటే ఏకశక్తి అదే కనుక సృష్టిలో ఏదైనా చేయగలను, పంచభూతాలను శాసించగలను, ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక స్థితి వస్తుందా అనేలా అనేక ప్రశ్నలు వేశారు. అయితే ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఆధ్యాత్మికతలో అంటే భక్తి మార్గాలలో, మరి ఆధ్యాత్మికత అనే పదం అందరూ వాడుతున్నారు, కానీ యాక్చువల్గా ఆధ్యాత్మికత అంటే మీకు చెప్పాను, ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. ఆత్మ అంటే మనలో ఉన్న ప్రాణశక్తే అన్నింటిలో ఉన్నది. విడివిడిగా ఇలా అన్నింటిలో అన్నప్పుడు విడివిడిగా మనుషులు విడివిడిగా అందరిలో, చెట్లు విడివిడిగా అన్నిటిలో, జంతువులు విడివిడిగా అన్నిటిలో, అలా మొత్తం సృష్టి అంతా విడివిడిగా అన్నిటిలో వేరువేరుగా వాటి లోపల కొద్ది కొద్దిగా ఉన్నది అన్న భావన కలుగుతున్న మనిషికి చెప్పబడినటువంటిది ప్రాణశక్తి అనేటువంటి పదం. పరిమిత భావనలో ఉన్న మనిషికి ఆ శక్తి కూడా నీలో పరిమితంగా ఉంది అని అర్థమయ్యేలా ప్రాణశక్తి అని చెప్పారు. అంటే వాళ్ళు పరిమితంగా ఉందని చెప్పాల, ప్రాణశక్తి అన్నారు. అది భావన, పరిమిత భావన కలిగిన మనిషికి పెట్టబడిన పేరు, చెప్పడానికి పెట్టబడిన పేరు. యాక్చువల్గా ఆ ప్రాణశక్తి అంటే శక్తి యొక్క అనుభూతి, ఆ ప్రాణశక్తి యొక్క అనుభూతి, దాన్నే విశ్వశక్తి అనొచ్చు, ప్రకృతి శక్తి అనొచ్చు, ఆత్మశక్తి అనొచ్చు, దాన్నే బ్రహ్మము అన్నారు. ఆ అనుభూతి ఎవరైతే పొందారో మహాత్ములు, వాళ్ళు దానికి ఆత్మ అని పేరు పెట్టారు. దాన్ని మనం ఆత్మశక్తి అని చెప్పుకుంటున్నాం. ఈ ఆత్మ మనలో ఉన్న ప్రాణశక్తి ఒకటేగా, ఈ ఆత్మే మనలో ప్రాణశక్తి అని పిలువబడుతుంది. మనలో ఉన్న ప్రాణశక్తే మొత్తం సృష్టి మొత్తం ఉన్నటువంటి ఏకైక శక్తి అని చెప్పబడినప్పుడు ఆత్మశక్తి అని చెప్పబడుతుంది. ఏకశక్తి అది. అయితే మనకు అసలు ఏకంగా సృష్టి మొత్తం ఉండటం ఏంటనేది ఎన్ని మాట్లాడుకున్నా మనకు అర్థం అవదో, ఇది సత్యం. అంటే అర్థం అవదంటే తలకు అర్థం అవ్వచ్చు, అనుభవంగా అర్థం అవదు. అనుభవంగా అంటే ఏంటో తెలుసా? నొప్పు ముట్టుకుంటే కాలుతుంది, అనుభవం అది. పలానా పదార్థం తీయగా ఉంది, పలానా పదార్థం పొల్లగా ఉంది, పలానా పదార్థం చేదుగా ఉంది, అనుభవం అది. ముళ్ళు గుచ్చుకుంటే నొప్పిగా ఉంది, నొప్పి అనుభవం, సుఖం అనుభవం, అవి అనుభవాలండి. అలా అనుభవంగా తెలీదు. బాధ అనుభవమే, సంతోషం కూడా అనుభవమే. ఏదో ఒక దాని వలన సంతోషం కలుగుద్ది, ఏదో ఒక దాని వలన బాధ కలుగుతూ ఉంటుంది. ఆ భావాలు తెలుస్తాయి లోపల. నాకు అనుకూలంగా జరగకపోయినా, నా వాళ్ళకి ఏదన్నా ప్రమాదాలు జరిగినా, నాకేదన్నా ప్రమాదం జరుగుతుందన్న ఆలోచన వచ్చినా బాధ కలుగుద్ది. మాకు లాభం జరిగింది, మేలు జరిగింది, మేము హాయిగా సంతోషంగా ఉండటానికి అవసరమైన పరిస్థితులు సమకూరుతున్నాయి అని తెలిస్తే సంతోషం కలుగుద్ది. ఇది లోపల సంతోషంగా, బాధగా కూడా అనుభవమే. కానీ ఏకత్వం ఇలా కూడా అనుభవం కాదు. మనకు పదార్థాల ద్వారా, వస్తువుల ద్వారా కలిగే లాంటి అనుభవం కాదు, భావరూపంలో కలిగే అనుభవం కూడా కాదు. ఊరికనే వింటున్నాం అంతే మనం. ఇది వినికిడి జ్ఞానం, ఇందులో ఏ రకమైన అనుభవం లేదు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఆ ఏకత్వము అనుభవం కావాలి. ఏకత్వం అర్థం అవటం వేరు, ఏకత్వం వినటం వేరు. ఇప్పుడు ఏకత్వం వినటం అంటే అసలు సామాన్య పదజాలం, విన్నాం అంతే ఊరుకునే.
ఊరికనే విన్నాం, మనకేం తెలియదు. కానీ విన్నది అలా పదే 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 3 సార్లు ఏంటంటే ఊరికనే విన్నాం, తెలిసినట్టే, మొత్తం తెలిసిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ విన్నది కొంచెం బాగా అర్థమైంది అనే స్థితి వచ్చింది అనుకోండి. అర్థమైంది అంటే ఏంటి? విన్నదాన్ని నేను తర్కించుకున్నాను, నా లోపల నేను తర్కించుకున్నాను, కొంచెం అనుభవ స్థితికి దగ్గరగా వెళుతున్నాను, అప్పుడు అర్థమైంది అనిపిస్తుంది. అర్థమైంది అనుభవం అవ్వాలి. అనుభవం అవటం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, డబ్బు వలన అనేక వస్తువులు దొరుకును, అనేక సుఖములు దొరుకును, అనేక సంతోషములు దొరుకును, డబ్బుతో బోళ్ళు కొనుక్కొనవచ్చును. డబ్బు వలన అన్నీ సమకూరుతాయి కనుక సుఖంగా ఉంటాము. కనుక అన్నీ తీసి పక్కన పెట్టేస్తే డబ్బు వలన సుఖంగా ఉంటామని డైరెక్ట్ ఆన్సర్ తీసేసుకుంటుంది లోపల. కానీ డబ్బు వలన సుఖంగా ఉండం, డబ్బు తినం, డబ్బు మీద పడుకోం, డబ్బు ఏ రకంగానూ కాగితాలు నాణ్యాలు అనుభవించడానికి కుదరదు, ఏ రకంగానూ కుదరదు. దాన్ని మార్పిడి చేసుకోవాలి. అంటే వస్తు రూపంలో, విషయ రూపంలో, సుఖ రూపంలో, భోగ రూపంలో ఎలా దొరుకుతుందో అలా మార్పిడి చేసుకోవాలి. అంటే ఇంకో రూపంలో డబ్బు ద్వారా అనుభవిస్తాం. అది స్త్రీ పురుష శారీరక సంబంధాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, ఏదైనా డబ్బునిచ్చి ఆ డబ్బు ద్వారా సుఖంగా బతుకుతాం వస్తువులై తెచ్చుకొని. స్త్రీ పురుష శారీరక సంబంధాలు అన్నారు ఏంటంటే, దీనికి సంబంధం ఏంటంటే అసలు కుటుంబ జీవితం గడవాలంటేనే అందరికీ సరిపోయిన డబ్బు ఉండాలి, తినడానికి అన్ని వసతులు ఉంటేనే మనతో స్త్రీ ఉంటుంది, పురుషుడు ఉంటాడు, పిల్లలు ఉంటారు. కాబట్టి అలవాటైపోయిన విషయం ఏంటంటే వస్తువులన్నింటి ద్వారా నేను సుఖాన్ని పొందుతున్నాను, మనుషుల ద్వారా సుఖాన్ని పొందుతున్నాను, ఇది నా కుటుంబం, నేనైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాను, హాయిగా సుఖంగా మేమందరం ఉంటున్నాం. దానికి కారణం మూలం డబ్బు. కనుక మూల విషయం ప్రధానంగా అయిపోయింది. అంటే డబ్బు సుఖం అంతే. ఇప్పుడు నిజంగా మనకి డబ్బు ఉంది, ఇప్పుడు తింటున్నాం, మనుషులు అందరం సుఖంగా ఉన్నాం. కానీ మనకి డబ్బు వచ్చింది, అవసరం లేకపోయినా ఎక్కువ వచ్చింది, దాన్ని దాచుకుంటున్నాం. అవసరం లేదు అయినా సరే దాని స్థలాలో, పొలాలో, బిల్డింగ్లో, ఏదో ఒకటి బంగారమో కొనుక్కొని దాచుకుంటున్నాం అన్నది భావన సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది భావనా సుఖం. మీరు చూడండి, ఇప్పుడు దృశ్యం కంటితో చూసాం, అది దృశ్య సుఖం, రూప సుఖం. మనం చూడాలనుకునేవన్నీ చూస్తూ ఉంటాం, గ్రహిస్తూ ఉంటాం, తద్వారా ఏదో అర్థాలు గ్రహిస్తాం. అలాగే శ్రవణ సుఖం, వింటూ ఉంటాం శబ్దాలు, మాటల ద్వారా ఏదైనా శ్రవణ సుఖం. అలాగే స్పర్శా సుఖం, చలి, ఎండ, అలా వాన అంటే చల్లదనం, వీటన్నింటి ద్వారా స్పర్శా సుఖం. స్త్రీ పురుష శారీరక సంబంధాలు, ఇలా మొత్తం శరీరం వస్తువుల ద్వారా పొందుతూ ఉంటుంది, విషయాల ద్వారా పొందుతూ ఉంటుంది, పదార్థాల ద్వారా పొందుతూ ఉంటుంది. కావలసిన పదార్థాలు తింటాం, రుచి సుఖం. అన్ని బయట నుంచి గ్రహించేవే, బయట అన్ని పదార్థాలు, వస్తువులు, విషయాలు, స్త్రీ పురుషులైతే మనుషులు. అలాగే మన పిల్లల్ని పెంచుకుంటున్నప్పుడు నాన్న భావన వలన కలుగుతున్న సుఖం. నేను నా భార్య, నేను నా భర్త, మేము కలవటం వలన మేము కన్నా నా పిల్లలు, నాన్న భావనతో నేను పెంచుకున్న నా పిల్లలు, పెంచుకుంటున్న నా పిల్లలు, నాన్న భావన వలన కలిగిన సుఖం. ఇవన్నీ డైరెక్ట్ సుఖాలు. ఏంటి? వస్తువులు ఉన్నాయి అక్కడ, మనుషులు ఉన్నారు అక్కడ. అక్కడ కొడుకున్నాడు, కూతురు ఉంది, చూస్తున్నాం, వాళ్ళతో గడుపుతున్నాం, నా అనుకుంటున్నాం. స్త్రీ పురుషులు గడుపుతున్నారు, సుఖాన్ని డైరెక్ట్గా పొందుతున్నారు. అలాగే వస్తువులు తింటున్నాం, బట్టలు కట్టుకుంటున్నాం, చెప్పులు వేసుకుంటున్నాం, రకరకాల వస్తువులు వినియోగించుకుంటున్నాం, వాటి వలన ఆనందాన్ని పొందుతున్నాం. కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇవన్నీ ఉండటానికి కారణం ఏంటంటే డబ్బు, సంపద. అంటే డబ్బుని మనం మాధ్యమంగా పెట్టుకున్నాం. ఇవేవి రావాలన్నా డబ్బును సంపాదించుకోవాలి, తద్వారా వస్తువులు కొని అనుభవించాలి. అంటే పరోక్షంగా డబ్బు వీటన్నిటికీ మూల కారణం, ప్రత్యక్షంగా వస్తువులు, మనుషుల ద్వారా సుఖాలు పొందుతున్నాం. అందుకని మనకేమైంది? ఇప్పుడు భావనకు వచ్చేటప్పటికి పొందేది వస్తువుల ద్వారానే అయినా, పొందుతున్నది మనుషుల ద్వారానే అయినా, వస్తువులు మనుషుల కంటే డబ్బు ప్రాధాన్యత ఎక్కువ సంతరించుకుంది. ఎందుకంటే ఇది లేకపోతే వస్తువులు ఉండదు, మనుషులు ఉండరు. మనతో ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అందుకని అంటే ఇప్పుడు డబ్బు సుఖం ఎలాంటిది? భావనా సుఖం. అది ప్రత్యక్ష సుఖం కాదు, పరోక్ష సుఖం. కానీ అదే మనకి ప్రత్యక్ష సత్యం.
ధనం మూలం ఇదం జగత్. కాబట్టి అది దాన్ని ఎక్కడ ఆపాలి, ఎంత ఆపాలి అనేది లేదు ఇక మనిషికి. అనంతంగా అనంతంగా దాన్ని పొందుతూనే ఉండాలి. అంటే డబ్బు ఎంత కావాలి, ఎంత అనుభవిస్తావు అంటే నో లిమిట్. అసలు లిమిట్ లేదు నాకు. అసలు డబ్బుని ఎక్కడొక చోట ఆపాలి అన్న ఆలోచన నాకు పుడతలేదు. ఇంకా ఎలా పెంచాలి అని రోజు రోజుకి దిగులు పడుతుంది. వయసు పెరిగిపోతుంది, పెద్దోడిని అయిపోతున్నాను, లేదా పెద్దదాన్ని అయిపోతున్నాను, ఇంతే నా సంపాదించింది, చుట్టూ ఉన్నోళ్ళు చూడు ఎంత సంపాదించారు. ఇది ఎలా ఉందంటే ఏ స్థాయికి ఆ స్థాయి. అంటే నేను నిజంగా నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు గమనిస్తే మీకు తెలుసు, మనిషికి తెలియదే ఉంది. ఇక్కడ ఒక భిక్షగాడు, అడుక్కునేటువంటి ఒక భిక్షగాడు రోజు అడుక్కొనేదో ధనం సంపాదించుకుంటాడు, ఎవరో పెట్టినది తింటాడు. ఓ భిక్షగాడు అన్నప్పుడు స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళేమనుకుంటున్నారు, రేపు ఇంతకంటే కొంచెం ఎక్కువ అడుక్కోవాలనుకుంటున్నారు, ఇంకొంచెం సౌకర్యవంతంగా వస్తే బాగుండు అనుకుంటున్నారు. అంతకంటే లిస్ట్కి చెప్పుకోవడానికి లేదు. అక్కడి నుంచి చిన్నగా కూలీ పని చేసుకోగలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరిళ్లలోనో పని చేయటమే, పొలాల్లోనో ఫ్యాక్టరీల్లోనో ఎక్కడో చోట రోజువారీ కూలీ పని, అంటే కొద్దిగా పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న స్త్రీ పురుషులు, వాళ్ళు ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువ. అక్కడి నుంచి అంటే రోజువారీ కూలీ సంపాదించుకొని బతికే వాళ్ళ నుంచి రోజువారీ కాదు, కొంచెం నెలవారీ జీతభత్యాలు మధ్య తరగతి, పర్వాలేదు నెలకోసారి జీతం వస్తుంది అంటే వీళ్ళ మీద కొంచెం బెటర్, వాళ్ళు ఇంకొంచెం కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా వాళ్ళకంటే పై వాళ్ళు పర్వాలేదు, అసలు మనకేం ఇబ్బంది లేదు, దాచుకోవచ్చు కూడా అని నెల నెల కొంచెం దాచుకుంటున్నారు కూడా. అంటే ఇందాక చెప్పుకున్న వాళ్ళు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు ఎగువ మధ్య తరగతి వాళ్ళు. అంటే ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ దాచుకుంటున్నారు. అయినా కూడా లేదు బాబోయ్ రేపు జీవితాలు ఎలా ఉంటాయి, ఇంకొంచెం పైకి వెళ్ళి ఇంకా బాగా దాచుకోవాలి. ఇంకా అక్కడి నుంచి ధనవంతులు అన్నప్పుడు మళ్ళీ వేళల్లో ఇంకా అనేక రకాలు అపర కుబేరుల వరకు, కానీ ఎవరికీ అది సరిపోలేదు. చిత్రం అది, ఎవరికి ఆపాలనిపించట్లేదు, సరిపోవట్లేదు. ఇంకా ముందుకెళ్దామని అనిపిస్తుంది. ఇలా ఇంకా ముందుకెళ్దాం అని అనిపిస్తే ఎంత ముందుకెళ్తావు? ఇక్కడ ఓ ప్రత్యక్ష సత్యం ఉంది, ఏంటంటే మరణము. మళ్ళీ దీనికంటే ముందు ఇంకో ప్రత్యక్ష సత్యం ఉంది, ఏంటంటే నీకు ఏ నిమిషమైనా ఏ అనారోగ్యమైనా రావచ్చు, నువ్వు చేస్తున్నవన్నీ ఆగిపోవచ్చు. ఏ నిమిషమైనా ఎక్కడైనా ఏ ప్రమాదమైనా జరగచ్చు, నీ ఆస్తిపాస్తులు నువ్వు నష్టపోవచ్చు. ఈ ఛాన్స్ ఎప్పుడు ఉంది. ఎలా జరుగుద్దని నువ్వు అనుకోబాక, అసలు ఊహించబాక. ప్రపంచంలో అది ఎలాగైనా జరగచ్చు. ఒకటి సంపాదించాలనుకుంటున్న నేను సంపాదించలేనటువంటి శారీరక మానసిక స్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా నేను సంపాదించి కూడబెట్టుకుంటుంది, దాచుకుంటుంది, సరిపోదని నేను పెడుతున్న ఇంకా పరుగులది ఎలా అయినా నష్టపోవచ్చు. అలా నష్టపోయిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు, అనేక రకాలుగా జరుగుద్ది. కానీ ఇవన్నీ నాకు తెలుసు, కానీ ఇవన్నీ ఇఫ్ బట్ పక్కన అనుకుంటూ ఉంటాను. ఒకవేళ అవేం జరగవు, నాకు జరగకూడదు. జరుగుతున్నాయి ఎవరికో ప్రపంచంలో, నాకు అలా జరగకూడదు. పోనీ నీకు అలా జరగదు, ఎంతకాలం ఇలాగే సంపాదిస్తూ ఉంటావు అంటే చనిపోయే వరకు. అప్పుడు ఏంటి ఉపయోగం? చనిపోయే వరకు సంపాదించావు, చనిపోయావు, ఆవిడేమైంది అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు. అమ్మమ్మ వదిలేసి వెళ్ళిపోవటం బలివాళ్ళు. నేనెందుకు వదిలేను? మా పిల్లలకి ఇచ్చాను. ఎంత మమకారం ఉందో తెలుసా నాకు నా పిల్లలంటే. అసలు మొత్తం ప్రపంచం అంతా వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. మొత్తం ప్రపంచ సంపదలన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. కుదిరితే మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ వాళ్ళకి బానిసలుగా వాళ్ళ కింద పెడదాం అనుకుంటున్నా. ఇప్పటికే నాకు దుఃఖం వచ్చేస్తుంది వాళ్ళని తలుచుకుంటే. అమాయకులు నా పిల్లలు ఎలా బతుకుతారని. అసలు నా పిల్లల్ని చూస్తేనే నాకు దుఃఖం పొంగిపోతుంది, తన్నుకొచ్చేస్తుంది. అమాయకులు పాపం వీళ్ళు ఎలా బతుకుతారు, వీళ్ళకి నేనే సంపాదించి ఇంకా ఇచ్చేయాలి. ఇంకా అలా సంపాదిస్తాను. కాబట్టి నేను చనిపోయినా నాకేం దుఃఖం లేదు. ఎంత కుదిరితే అంత చివరి వరకు సంపాదించి నా పిల్లలకి ఇచ్చేళ్తా. తర్వాత వాళ్ళ పిల్లలు అనిపిస్తారు. నా
ఇది ప్రొసీజర్ బాగానే ఉంది. ఫోన్లో ఏముందని పిల్లలకి ఇవ్వడం తప్పే ఉంది, పిల్లలకి ఇవ్వద్దని ఎవరు అంటారు? అంత ప్రేమ లేకపోతే అసలు పిల్లల్ని పెంచరు మనుషులు. కాబట్టి అది సృష్టిలో ప్రేమ అవసరం. ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ దీన్ని మొట్టమొదటి నుంచి పరిశీలించుకుంటూ వద్దాం. ఇది చావు వరకు వెళ్ళిపోయాం. ఏంటి ధనం? ఈ ధనం ఎందుకు? ఈ సంపదలు ఎందుకు? సంపదలు ధన మార్పిడి, సంపదలు అనే పదవి ఎందుకు వాడతానంటే దీన్ని బంగారాలు చేస్తాం, వజ్ర వైడూర్యాలు చేస్తాం, పొలాలు చేస్తాం, స్థలాలు చేస్తాం, ఇళ్ళు చేస్తాం, రకరకాలుగా ఎలా దాయొచ్చో అలా దాస్తాం. ఇప్పుడు అనేక రకాల మ్యూచువల్ ఫండ్స్ అని, షేర్స్ అని, రకరకాల వడ్డీ వ్యాపారాలని బోల్డ్ వచ్చినాయి. అన్ని కలిపితే సంపదలో. అంటే అవి దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలన్నది మన కోరిక. కానీ ఏమవుతుందో సృష్టిలో మనకైతే తెలియదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పొందాము అంటే రెండవ ఆప్షన్ ఏంటో తెలుసా? పోగొట్టుకోవటం. పోగొట్టుకున్నాము అంటే రెండో ఆప్షన్ ఏంటో తెలుసా? పొందటం. ఎందుకంటే ఆప్షన్స్ లేవు ఇక్కడ. పగలు అంటే వచ్చేదేంటి ఇప్పుడు? చీకటే. మీకే తెలుసు ఆ విషయం. చీకటే అంటే వచ్చేదేంటి ఇప్పుడు? పగలు. ఆ విషయం మీకే తెలుసు. లాభం అంటే ఇప్పుడు వచ్చేదేంటి? దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకుంది. వచ్చేదేంటి? నష్టం. అభ్యభాషించే. ఎందుకంటే మాకు ఎప్పుడు లాభమే ఉంటుంది. అదే నీ భ్రాంతి. ఆ నష్టం ఏ రూపంలో ఉంటుందో తెలీదు. ఆ నష్టం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. అంటే దీనికి ఊరికి నేను చెబుతాను. ఎప్పుడో నేను చెప్పేది ఏదైనా ఒక 20-25 సంవత్సరాల వెనక విషయాలే. నాకు అప్పుడు పరిచయస్తులు. ఈ మధ్యకాలంలో నేను ఇటువంటి సంఘటనలు పరిచయాలు తక్కువ మనుషులతో పెట్టుకుని. 4-5 ఏళ్ల నుంచి అయితే అసలు అది కూడా తెలియదు నాకు. కానీ బతికేటప్పుడు బ్రతుకు జీవన విధానంలో మనకి చాలా మంది ఉంటారుగా. మన కుటుంబాలే బోల్డ్ ఉంటాయి, మన బంధుమిత్రులు, మన సొంత కుటుంబం ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక ఆయన ఒక సందర్భంలో నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కాదు, 20-25 ఏళ్ల క్రితం. నేను కొంచెం బిజినెస్లో చేస్తూ కొంచెం యవ్వనంలో ఉన్న రోజుల్లో. అంటే తెలిసిన వాళ్ళే వాళ్ళంతా అదొక విధానం లేండి. అదొక భక్తి మార్గంలో సాగినటువంటి వ్యాపారాలు కూడా. ఆ సందర్భంలో ఒక ఆయన వచ్చాడు. మేము ఉంటున్నటువంటి ఇళ్లకు దగ్గరలో ఆయనకి స్థలాలు ఉన్నాయి, 2 స్థలాలు. ఆ స్థలాలు ఆయనకి కొనిపెట్టింది మేమే. అంటే ఆ స్థలాలు ఫ్లాట్లు వేసినప్పుడు మాకు తెలిసిన వాళ్ళే వేశారు. ఆయన కొనిపెట్టింది మేమే. చాలా తక్కువ ధర. అంటే ఊరు చివరి అనుకోండి, అప్పట్లో ఉన్న ధరలు అదే. చాలా తక్కువ ధర అంటే అప్పట్లో తక్కువ ధరగా అమ్ముడైంది అన్ని. ఆయన తర్వాత నా దగ్గరికి వచ్చింది ఒక 7-8-10 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అయితే ఆ కొనిపెట్టింది మేమే అన్నప్పుడు నేను కాదు, నేను అసలు అలాంటివి ఎప్పుడు చేయలేదు. మా పెద్దవాళ్ళు, మా కుటుంబాల్లో పెద్దవాళ్ళు. అయితే అవన్నీ నాకు తెలుసు, అక్కడే ఉంటాంగా. తర్వాత నేను పెద్దోడిని, కొంచెం 10 ఏళ్ళ తర్వాత నేను పెద్దోడిని అయ్యి కొంచెం సీన్లో ఉండి వ్యాపారాలు చేస్తున్నాను. అందుకని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటే మీ పెద్దవాళ్ళ హయాంలో ఇక్కడ ఇలా కొనుక్కున్నాము, 2 స్థలాలు ఉన్నాయి, ఆ 2 స్థలాలు నాకు కొంచెం అమ్మి పెడతారా అన్నాడు. అంటే జనరల్గా నేను అటువంటి వ్యవహారాల్లో తలదూర్చను. మొదటి నుంచి నా స్వభావం అది. నేను ఏ రకమైన వ్యవహారాల్లో తలదూర్చను. స్ట్రైట్గా నా పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఇలా కొంటాలు, అమ్మటాలు, మధ్యలో ఎత్తుగా ఉండటాలు అసలు ఇలాంటివి చెయ్యను నేను. అంటే నా స్వభావం అది కాదు. నా పని ఏదో చేసుకోవటం, వచ్చింది ఏదో, అందులో లాభం ఉంటే తింటాం, నష్టమైతే నష్టపోయాం అనుకొని కూర్చోవటం. అంతే. తెలివితేటలు ఉపయోగించి డబ్బుని ఎక్కువ పెంచుదాము అనేటువంటి స్వభావం నాకు ఫస్ట్ నుంచి ఎందుకో లేదు. చేయలేను. అలా స్ట్రైట్గా చేయగలను. ఇప్పుడు ఎక్కడో పని చేసాం, ఇంత జీతం ఇస్తారు, ఓకే. లేదా ఇదిగో ఈ వ్యాపారం చేసాం, ఇందులో ఇలా పెట్టాం, ఈ లాభం వచ్చింది, ఓకే. అలా స్ట్రైట్ పనులు అయ్యాను. అంటే నేను ఆయనతో చెప్పాను, అయ్యండి నాకు తెలియదండి, ఇవి మా పెద్దవాళ్ళ హయాంలో చేశారు, నేను అటువంటివి అసలు కల్పించుకొని నాకు తెలియదు అన్నాను. అయితే ఇవన్నీ కొనుక్కోటాలు, అమ్మటాలు ఎప్పుడు అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయిగా. రియల్ ఎస్టేట్ అనేది ఉంటుందిగా, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారుగా. అంటే అలా ఉంటారు కదండి. చాలామంది ఇక్కడ ఉన్నారు, బయట చాలామంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కావాలంటే నా పేరు చెప్పండి అని చెప్పాను, నేను పంపానని చెప్పండి అని చెప్పాను. నేను కల్పించుకోను, కానీ నేను తెలుసు అందరికీ, కల్పించుకోవడానికి కూడా తెలుసు. అంటే ఆయన లేదండి మీరైతే కొంచెం మీ వాళ్ళకి ఎవరికన్నా చెబితే కొంచెం ఎక్కువ రేట్ వస్తుందని అన్నాడు. అంటే ఎక్కువ రేట్ రావడం అంటే ఏంటండి అన్న, నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే మీరు చెబితే కొంచెం మీ వాళ్ళు ఎక్కువ రేట్ ఇస్తారండి అన్నాడు.
అని చెప్పాక మేము భక్తి మార్గాల్లో నడుస్తున్నాం. మమ్మల్ని అప్పట్లో మా మాట వినేవాళ్ళు, అనుసరించేవాళ్ళు ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే మీ వాళ్ళకి చెప్పి ఎక్కువ రేటుకి కొనిపించి నాకు ఇవ్వండి అని. అవి చక్కగా అర్థమైంది నాకు. తర్వాత స్ట్రైట్గా చెప్పాడు, అదేంటండి ఉన్న రేట్ ఏదో మీరు చూసుకోండి, అక్కడ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల బ్రోకర్లు తిరుగుతున్నారు, నేనైతే వాటిలో కల్పించుకోను. మీకు ఇదంతా చేసి పెట్టిన ఆయన ఇప్పుడు సీన్లో లేరు. మా పెద్దోళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వేరే చోట ఉంటున్నారు, రకరకాలు తిరుగుతున్నారు వాళ్ళు. నేనేమో వాటిల్లో ఆ వ్యాపారాలు అసలు నేను దిగను, నాకు రాదు, నాకు తెలియదేవి, నాకు తెలియని విషయం అసలు నేను కల్పించుకొని ఎవరితోనూ, నా పని ఏదో నేను చేసుకుంటాను అని చెప్పాను. దానికి ఆయన కొంచెం నాది ఆలోచించండి, నా పరిస్థితులు ఆలోచించండి అన్నాడు అని చెప్పాడు. ఆయనకి 2 ఆడపిల్లలు. ఒక ఆడపిల్లకి 40 ఏళ్ళు దాకా వచ్చేసి, 2 ఆడపిల్ల 35 ఏళ్ళు దాటేసింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవట్లా. వచ్చిన ఆయన చాలా పెద్ద అయినండి, దీన్ని బట్టి లెక్కేసుకోండి. ఇప్పుడు ఈ మధ్య ఆయనకి ఆపరేషన్ జరిగిందంట, హార్ట్ ఆపరేషన్. అది గుండె లెప్ప తీసి చూపించాడు. అదంతా హార్ట్ ఆపరేషన్ జరిగినా కుట్లేసి మాసిపోయింది ఉంటుంది, కోసి ఉంది చెస్ట్ కాడంతా. చూపించాడు. చూపించి కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉందండి, అసలు ఆడపిల్లలు 2 పెళ్ళిళ్ళు అవ్వలేదు, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది, నా హార్ట్ ఆపరేషన్కి సుమారుగా 10 లక్షల దాకా ఖర్చు అయింది, అందుకని మీరే నాకు ఏదో ఒకటి చేయాలని ఏడుస్తున్నాడు. అదేంటంటే నేనేం చేయగలనన్న నేను. అది కాదండి, మీరు అమ్మాలి అంటే బయట 2 మంది బ్రోకర్స్ ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి చెబుతాను నేను, వెళ్ళండి, నా పేరు చెప్పమన్నాను కదా. నాకు తెలియదు, నేను చేయను డైరెక్ట్గా, అసలు నేను ఎవరితోనూ ఇలాంటివి చేయను, మా సొంత వాళ్ళు చేస్తున్నప్పుడే వాటిల్లో నేను లేను, అసలు అలాంటివి పట్టి నేను కల్పించుకోనండి. కానీ ఇప్పుడు మీకు ఏం చేయగలను, నేను ఏడవటం ఎందుకన్నా, నేను ఉంది కదా అమ్ముకోండి మీ అని. ఆయన చెప్పింది ఏంటో తెలుసండి, చాలా జాగ్రత్తగానండి. అంటే నేను ఆయనకి నాకు 2 గంటలు జరిగిన సంభాషణని నేను మీకు క్లుప్తంగా చెబుతున్నాను. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఈ హార్ట్ ఆపరేషన్ జరిగినటువంటి 8 నుంచి 10 లక్షల దాకా ఖర్చు అయిందంట ఆయనకి. ఆ డబ్బులు ఎక్స్ట్రా ఇప్పించాలండి ఇప్పుడు ఈ స్థలాల మీద ఎలా అయినా మా వాళ్ళతో, నాకు తెలిసిన వాళ్ళతో చెప్పి. ప్రపంచంలో ఎవడున్నాడండి అంత అమాయకుడు ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కోండి అంటే కొనేవాడు. పైగా ఆయన అందరినీ రేట్లు కనుక్కొని వచ్చాడంట, అందరికీ అమ్ముదామని రేట్లు కనుక్కొని వచ్చాడంట. కానీ ఆయన అనుకున్నటువంటి 10 లక్షలు ఎక్స్ట్రా రావట్లేదండి. ఇప్పుడు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా కావాలంట. రేటు కూడా చెప్పాడు, రేటు చెప్పాడు, అమౌంట్ చెప్పాడు ఆయనకి ఎంత కావాలో. నేను ఆశ్చర్యపోయాను, అదేంటండి ఎవరిస్తారు అలా అన్న. అంటే కాదండి, మీరు భక్తి మార్గాల్లో ఉన్నారు కదా, మీ మాట వినేవాళ్ళు చాలా మంది, 1000 మంది ఉన్నారు కదా, మీరు మీ వాళ్ళతో చెప్పి ఎవరొకరితో కొనిపించేయండి, ఏముంది, మా చేత కొనిపించారుగా, మాకు అమ్మిచ్చారుగా అన్నాడు. ఏండి మీ చేత కొనిపించింది నేను కాదు, మీకు అమ్మించింది నేను కాదు, అప్పుడు మీరు కొనుక్కుంది మామూలు ధరకే కొనుక్కున్నారు, అది ఎవరో ఏదో భక్తి మార్గంలో వాళ్ళు వేసుకున్నారు, తెలిసిన వాళ్ళు, మా పెద్దలు ఎవరో మీ చేత కొనిపించారు. పోనీ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను చెబుతున్నా, ఇప్పుడు కూడా అక్కడ అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతుంది, చేస్తుంది, మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు బయట, అంతే, ఇది భక్తికి సంబంధించింది కదా, వాళ్ళకి వెళ్ళి నా పేరు చెప్పండి అని చెప్పా కదా. అంతకంటే ఏమన్నా ఆయనకు 10 లక్షలు ఎక్కువ ఇచ్చి కొనుక్కోండి అని నేను ఎలా చెప్పగలనండి, అసలు చెప్పలేను కదా అన్న. ఆయన దానికోసం నా దగ్గర గంట ఏడ్చాడండి కూర్చొని, 10 లక్షలు ఎక్కువ ఇప్పించమని. ఇంతకీ ఎందుకు ఈ 10 లక్షలు అంటే ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగిందంట, దానికి 10 లక్షలు, 8 నుంచి 10 లక్షలు ఖర్చు అయినండి. ఆ 10 లక్షలు ఇప్పుడు ఈ స్థలాల మీద వచ్చేయాలంట, అధిక లాభం. ఏంటి అధిక లాభం, ఎందుకది అధిక లాభం అంటే ఆయన కొనదానికి కాదు, ఇప్పుడున్న మార్కెట్ రేటుకి. అసలు దానికి ఆశకు అంతుందా? అసలు ఇంకోటి ఎవరైనా ఇలా అడుగుతారు వెళ్ళి, ఏంటంటే మీ వాళ్ళతో చెప్పు 10 లక్షలు ఎక్కువ ఇప్పించండి, నేను ఏడుస్తున్నాడు ఎందుకే ఆయన పాపం. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఏంటంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేటట్టు దీవించండి అంటాడు, దేవుడికి చెప్పమంటాడు. ఇక్కడ దైవ ప్రతినిధులు ఎవరున్నారయ్యా, దేవుడికి చెప్పడం ఏంటయ్యా, అసలు నీకేమైనా బుర్రపోయిందా? ఊరికనే దైవ కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకొని మా ఇంట్లో మా పెద్దోళ్ళు ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి దాంట్లో మేము కొనసాగుతున్నాం, మా వృత్తి వ్యాపార ఉద్యోగాలు అందులోనే సాగుతున్నాయి, మాతో ఎవరితో ఇప్పుడు నాకు తెలిసి నాతో ఇప్పుడు దేవుడు మాట్లాడలేదని చెప్పాను. మరి మీరేం ఊహించుకుంటున్నారో తెలియదని. అంటే మీకు క్లుప్తంగానే చెప్పాను విషయం, కానీ మనిషి స్వభావం ఏంటో చూసారా?
ఒకటి, ఆయనకి ఇప్పుడున్న మార్కెట్ రేటు కంటే 10 లక్షలు ఎక్స్ట్రా కావాలి. ఎందుకంటే 10 లక్షలు ఆయన గుండె ఆపరేషన్ ఖర్చు పెట్టాడు కనుక దేవుడు ఎవరో ఒకళ్ళు ఇచ్చేయాలి ఇప్పుడు ఆయనకి. రెండు, వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పెళ్లిళ్ళు చేసి పెట్టాలి, పెళ్లిళ్ళు అవట్లా. ఇప్పుడు ఇదేంటి చెప్పండి? దుఃఖం, బాధ. నా దగ్గర గంట ఏడ్చాడు. ఇంతకీ నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన పరిచయం చేసుకున్నాడు వచ్చి. మా పెద్దల హయాంలో ఎవరో చేసినప్పుడు వచ్చిన ఆయన ఓ 10-15 ఏళ్ళ తర్వాత మనకు వయసు పెరిగి ఆ వ్యాపారాలు వ్యాపారం చేస్తున్నాను నేను మాది. అందుకని వచ్చాడు నా దగ్గరికి. ఆ సంబంధంతో ఉన్నా అక్కడ నేను. ఆయన అసలు నాకు తెలియదు కూడా ఎవరేం చేశారు. కానీ చిత్రమైన విషయం చూసారా? అధికంగా కావాలంటండి ఎవరిస్తారు? అసలు ఎవరు ఎందుకు చెబుతాం మన వాళ్ళకి? ఏమంటే ఓ 10 లక్షలు పెట్టి, ఇప్పుడు 10 రూపాయలు ఇమ్మని నేనే ఇచ్చేవాడిని, ఓ 10,000 ఇమ్మన్నా నేనే ఇచ్చేవాడిని అప్పట్లో. ఇప్పుడైతే 10 రూపాయలు ఇవ్వలేను, 10,000 ఇవ్వలేను. ఎందుకంటే అన్నీ ఆపేసి కూర్చున్నా, నాకే కష్టం. కానీ విషయం చెబుతున్నా, ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేస్తారు తోటి వాళ్ళు. కాదండి, ఈ స్థలాలు ఇప్పుడున్న రేటు కంటే ఎక్స్ట్రా, అంటే రేట్లు గీట్లు అన్నీ చెప్పాడు. అవి మీకు ఎందుకని మీకు నేను చూపించదలిచింది లోపల స్వభావాన్ని, మనిషి స్వభావాన్ని. అది మనలో కూడా ఉంటుంది, మనలో ఆశ అలాగే ఉంటుంది. కాకపోతే మేము దైవీ సంబంధ విషయాలలో ప్రముఖ స్థానాలలో ఉన్నాం కాబట్టి అందుకని అలా అడిగాడు. మిమ్మల్ని అలా ఎందుకు అడిగాడు అనుకుంటున్నారేమో. కాదు, దైవీ సంబంధ విషయాలలో మహిమలు, మాయలు ఇవన్నీ ప్రచారాలు జరుగుతూ పెద్ద పెద్దగా వెళ్తా ఉంటాయి. అందుకని ఆ మార్గ సంబంధిత ప్రదేశంలో ఉన్నా నేను. అందుకనే అవన్నీ నన్ను అడుగుతున్నాడు. మామూలు ఎందుకు అడుగుతాడు? మీరు ఎలా అయినా ఆ భగవంతుడు కృపతో మీ వాళ్ళతో చెప్పి మీరు చేయించగలరు. మీరు చెబితే చేస్తారు, మీ వాళ్ళు వింటారు, మీ మాట నమ్ముతారు. అలాగే ఆ భగవంతుడితో చెప్పి అమ్మాయిలు పెళ్లిళ్ళు చేయించేయండి. పాపం ఈ రోజుకి కూడా ప్రజలందరూ అనేక చోట్ల భక్తి మార్గాలలో అనేక మందికి లోబడిపోతుంది. ఇక్కడే ఈ బాధలు. డబ్బు కావాలి, కుటుంబం సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, వాళ్ళు అనుకున్నవి జరగాలి, అందరికీ వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలండి. అనారోగ్యాలు పోవాలి, బాధలు పోవాలి. అసలు బాధ రాకూడదు మా దగ్గరికి ఏ రకంగాను. అది ఎలాగోలా పోవాలి. ఎవరు తీరిస్తే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుదాం, ఎవరి పేరు పడితే అక్కడికి పరిగెత్తేద్దాం. వాళ్ళు మీరు పరిశీలించుకు చూసుకోండి. నేనేదో చెబుతున్నానని కాదు, ఇలాంటి అనుభవాలు నాకు ప్రత్యక్షంగా బోల్డ్ ఉన్నాయి, అందుకని చెబుతున్నాను. సరే, ఏదో మొత్తానికి ఆయన్ని సాగనంపేసాను. ఆయన గొడవ మనకెందుకు, ఊరిన విషయానికి చెప్పాను. ఇప్పుడు అదేంటండి? ఆ భావన ఏంటి? ఇప్పుడు మనం ఎప్పుడో స్థలం కొన్నాం. నిజంగా ఆయన కొన్నదానికి ఇప్పుడు ఆయన అమ్ముతున్న దానికి సుమారుగా 10 రెట్లో 12 రెట్లో పెరిగింది. అది కాదంట, దానిపైన 10 లక్షలు కావాలంట. ఆయన అంకిల్తో సహా అన్ని మాట్లాడుకున్నాం కూర్చొని. ఆయన ఇప్పించమని అడుగుతున్నాడు, నేనేం మాట్లాడాలి, ఆయనే చెబుతున్నాడు అని. రెండు, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు ఇప్పుడు దేవుడితో చెప్పి చేసేది. దేవుడు ఏదో నా పక్కన కుర్చీలో కూర్చున్నాడు చెబుతున్నాడు ఆయన. నాకే ఒక తికాణం లేదు. కానీ ఎందుకు అలా చెబుతున్నాడు? మామూలు వాళ్ళందరి దగ్గర అలా మాట్లాడరు అంటే నేనున్న ప్లేస్ అలాంటిది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంటే దేవుడు కనపడితే ఉచితంగా నాకు అన్ని చేసి పెట్టాయి. ఓ దేవుడా, నాకు కనపడలేదు కాబట్టి ఎవరికి కనపడుతున్నాడో అక్కడికి పరిగెత్తే, ఎవరో చెబుతూ ఉంటారు, దేవుడికి సంబంధించినవి మాట్లాడుతూ ఉంటారు, అందుకని అక్కడికి పరిగెత్తేస్తా. అది దేవుడా దైవ ఏదైనా ఉన్నాయి, నాకు అనవసరం, నాకు ఎక్కువ కావాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఈ స్థితిలో అతను ఏం మాట్లాడుతున్నాడో, అతను మొదటి నుంచి అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, మనం ఎలా సర్వనాశనం చేసుకుంటున్నామో మీకు తెలియాలి. అది నేనైనా సరే నేను చేసుకొని ఉండొచ్చు అలా ఫస్ట్ నుంచి. ఇప్పుడేదో కొంచెం 4 పుస్తకాలు చదివి మీతో ఇలా చెబుతూ ఉండొచ్చు. మనం ఎలా సర్వనాశనం చేసుకుంటున్నాం అంటే, ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ అయ్యి 40 ఏళ్ల కూతురు పెళ్లి లేకుండా ఉండి, 35 ఏళ్ళు దాటిపోయిన ఇంకో కూతురు పెళ్లి లేకుండా ఉండి, భార్య కూడా అనారోగ్యాల్లో ఉందంట, అన్ని చెప్పుకొచ్చాడు. మగపిల్లలు లేరు. ఈ పరిస్థితిలో ఉన్న మనిషి ఇప్పుడు కూడా అయ్యో ఇన్ని కష్టాలు వచ్చినాయి, నేను ఎక్కడైనా పొరపాటుగా జీవించానా, తప్పులుగా జీవించానా అని చూసుకోకుండా ఇంకా ఎక్కువ ఎలా వస్తుంది, హార్ట్ ఆపరేషన్ అయిన ఖర్చులు ఎవడి మీద లాగేద్దాం. ఇప్పుడున్న ఆధారం ఏంటి? ఆ స్థలాలు కనపడుతున్నాయి, అవి అమ్మేస్తే దాంట్లో ఎక్కువ ఎలా కొట్టేయచ్చు. ఎలా అవి ఎక్కువ కొట్టేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఏ పవర్ ఎలా వాడచ్చు, ఏ అధికారం ఎలా వాడచ్చు, ఏదో ఒకటి, లేకపోతే ఏ మహిమ ఎలా వాడచ్చు, అలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారు? రెండు, మళ్ళీ నమ్మకము, భక్తి, దేవుడు.
మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవాలి. 40 ఏళ్ళ వరకు అవలా, ఐసావలు అసలు 35 ఏళ్ళు దాటినా అవలా. అవ్వపోవటం బాధే, ఎవరికైనా, మనకైనా బాధే. అయినా ఇప్పుడు అయిపోవాలి, అదే కోరిక. మళ్ళీ లాలస, ఒక లాలస, ఒక అత్యాశ, ఒక దురాశ. ఏంటి ఈ మాట్లాడుతున్న ఆయన 10 లక్షలు ఎక్కువ ఇప్పించండి అని అడిగాడంటే అసలు ఆడికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 30-40 లక్షలు వస్తే తప్ప 10 లక్షల దాకా ఎక్స్ట్రా ఎవరు కదా, ఎవరు అంటే ఒక 50-60 లక్షలు డీల్ అది. అది చేస్తున్నాడు. 2 స్థలాలు ఊరికనే అక్కడ ఉన్నాయంటే అసలు ఆయనకి ఎంత ఆస్తుంది? సొంత ఇళ్ళు ఉన్నాయి, బోల్డ్ ఆస్తుంది. అవన్నీ లాభి చేయలేడుగా, ఇంతంత స్థలాలు కొనలేడుగా. అంత ఆస్తి ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు అవలా. అంత ఆస్తి ఉంటే ఆయనకి అసలు ఆయన గుండె ఆపరేషన్ అయింది చాలా చిన్న విషయం. అంటే మీరు ఏమన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటే ఏం లేదు, శుభ్రంగా ఉన్నాడు. బోల్డ్ ఇప్పుడు కూడా కోట్లు ఉన్నాయి ఆయనకి. కాదు, అది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేయాలి. ఇప్పుడు ఈ స్థలాల అమ్మకంలో అది ఎక్స్ట్రా వచ్చేయాలి. ఎందుకంటే లాస్ పోయింది, అది ఇప్పుడు డాక్టర్లకు కట్టేసాడు. ఎంత చిత్రమైన మనసు ఉంటుందో ఒకసారి చూసారండి మనుషులకి. అది ఎక్కడి నుంచి లాగాలి? ఎవడో ఒకడికి అమ్మిచ్చేసి తన ప్రయత్నాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి చెబితే అవుద్ది అంటే లేదండి, వాళ్ళకైతే తెలిసిన వాళ్ళు వాళ్ళ మాట వింటారు. వాళ్ళ దగ్గర భక్త సమూహాలు ఉన్నాయి, భక్త సమూహాలు గుడ్డుగా పోతా ఉంటాయి కదా, అందుకని వాళ్ళు చెప్తే వాళ్ళు కొనేసుకుంటారు. 10 లక్షలు 20 లక్షలు ఎక్కువైనా, అందుకని ఎవరో డైరెక్షన్ ఇచ్చి పంపారు. లేదా ఆయన నాకు తెలియదు అసలు, లేదా ఆయనే ఇలాంటి వాళ్ళు ఎత్తుక్కుంటా ఉంటారు కూడా, ఎత్తుక్కొని ఉండొచ్చు ఆయన. అంటే భక్తిలో అయినా దేవుడైనా మనకి లాభం కావాలి, ఎర్రనేసి చేపను పెట్టేసి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా నీ కథ అంటే ఇక్కడే ఉంది మోక్షం అనే సబ్జెక్ట్ మొత్తం ఇక్కడే ఉంది. ఇప్పుడు ఆయన ఇదే మనస్తత్వంతో కదా చిన్నప్పటి నుంచి వచ్చి ఉంటాడు. ఆయన పెరిగిన విధానంలో తాను నేను అనే భావనలో వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వచ్చి ధన సంపాదన మొదలుపెట్టి వివాహం చేసుకొని భార్య పిల్లల వ్యవస్థలు ఎలాగే బతుకుంటాడు మొత్తం. ఆ ఒత్తిళ్ళకి, నిరంతర ఆశకి, అత్యాశకి, దురాశకి హార్ట్ అటాక్ వచ్చింది. అందుకని ఆపరేషన్ చేయించుకున్నాడు. అది గుండె బాగానే ఉండేది. ఇది ఇలాంటి అత్యాశలే ఎవరిస్తే రావుగా, రాకపోతే దుఃఖం వస్తూ ఉంటుంది. కోరికేమో అత్యాశగా ఉంటుంది. కోరిక ఎలా ఉంది? 40 లక్షలు వచ్చేదానికి 50-60 లక్షలు ఎవరో ఒకళ్ళు చెప్పి పిచ్చేయాలని ఉంది. మనకి అలాగే ఉంటుంది. మనం ఏదైనా అమ్ముదామంటే ఎక్కువ కావాలని ఉంటుంది, ఎదుటోడికి కొందామంటే తక్కువకి వచ్చేయాలని ఉంటుంది. కానీ ఎదుటోడు మనిషి అని, అటు కొనేవాడు ఇటు అమ్మేవాడు ఇద్దరు ఎదుటోడు నాలాంటి మనుషులే అని మనకు చచ్చినా అనిపించదు. ఎందుకంటే ఆ నేనులో ఇరుక్కుపోయాం. ఆ నేనులో ఇరుక్కుపోయి నాలాంటి ఇంకొకటిగా నాది కొని మోసపోవాలి, నాకు అమ్మి మోసపోవాలి. అంటే నాది కొని నాకు ఎక్కువ ఇవ్వాలి, నేను అమ్మినప్పుడు నాకు అమ్మి తక్కువకి అమ్మాలి. ఎప్పుడు నాకే లాభం కావాలి. ఇది ఇక్కడ నేను మనుషుల్ని చెప్పట్లా, ఇలా ఎప్పుడూ ఉంటారు. కానీ ఆ ప్రవర్తన ఏంటి, ఆ గుణం ఏంటి అంటే అదే లోపల ఉన్న బంధము, డబ్బు పట్ల ఉన్న బంధం. ఎందుకు డబ్బు పట్ల బంధం? డబ్బుతో అన్నీ జరుగుతాయి కనుక. వస్తువులు వస్తాయి, విషయాలు వస్తాయి, మనుషులు ఉంటారు. సుఖంగా బతకడానికి డబ్బు అవసరమే కనుక ఒక బాగానే ఉంది. కానీ ఈ బంధం ఎంత వేసుకున్నాడు అంటే నిరంతరం ఎక్కువ అని ఆ తక్కువ వస్తున్నప్పుడు దుఃఖపడిపోయి, ఎక్కువ కోసం ఆశపడిపోయి లోపల హృదయాన్ని ఛిద్రం చేసేసుకొని హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు. అది ఇక్కడ పాయింట్ మీరు గమనించాల్సింది. బంధం అది. బంధం ఏం చేసిందంటే గుండెపోటు తెప్పించి గుండె ఆపరేషన్ చేయించింది. ఇంకా బోల్డ్ జబ్బులు ఉన్నాయి. అంటే మనలో ఉన్న ఒత్తిడులన్నీ జబ్బుల కింద మారుతున్నాయి. ఒత్తిళ్ళకి కారణం ఏంటి? అధిక ధనం కావాలి, అధిక లాభం కావాలి. అధిక ధనం అధిక లాభం నాకు ఎందుకు కావాలి? దాని ద్వారా ప్రపంచంలో అన్ని నాకు దొరుకుతాయి కనుక. ఓకే, ధనం ద్వారా అన్ని దొరుకుతాయి, బాగానే ఉంది. కానీ నిన్ను నువ్వు పాడు చేసుకునేంత అధికతను ఎందుకు కోరుకుంటున్నావు? నీకు గుండెపోట్లు వచ్చేసి, నీకు బీపీలు వచ్చేసి, నీకు షుగర్లు వచ్చేసి, అసలు నువ్వే సుఖపడకుండా నీ కుటుంబం మీద అరిసేసి, కేకలేసేసి, కుటుంబాలను వదిలేసి ఎక్కడెక్కడో తిరిగేసి. అంటే నాకు తెలీదు, ధనం మూలం ఇదం జగత్ అనే మానసిక స్థితికి వెళ్ళిపోయాను. నన్ను నేను నాశనం చేసుకొని జబ్బులు తెచ్చుకునేంత, నన్ను నేను నాశనం చేసుకొని నా కుటుంబాన్ని నేను నాశనం చేసుకునేంత. అంటే ఏంటి? కోపతాపాలతో, ఏదో ఒక రకంగా ఇసుగులతో, చికాకులతో. ఇప్పుడు మైండ్ దాని మీద ఉందిగా. ఇవన్నీ నాకు జబ్బులు అయితే నా వాళ్ళకి జబ్బులు అవుతాయి.
అవి నన్ను, నా శరీరాన్ని, నా మనసుని ఛిద్రం చేసేస్తుంటాయి ఈ ఆలోచనలన్నీ. అంటే నాకు నేనే హాని చేసుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ గమనించండి. ఇలా చూసుకుంటూ వస్తే ఆఖరికి ఎక్కడికి వచ్చాం? నాకు నేనే హాని చేసుకుంటున్నాను. ఏదైనా కానీ అంటే డబ్బు, మళ్ళీ డబ్బు ఏంటి? గౌరవ మర్యాదలు, సమాజంలో హోదాలు, ప్రెస్టేజ్లు అన్నిటికీ మూలం అదే. ధనం మూలం ఇదం జగత్. నేను సౌకర్యవంతంగా బతకడానికి, గొప్పగా బతకడానికి, అధికారంతో బతకడానికి, హోదాలతో బతకడానికి అన్నిటికీ ధనమే. ఎంత ధనం ఉంటే అంత గొప్పడుగా, అంత గొప్పదానిగా, అంత గొప్పగా అన్ని సౌకర్యాలతో బతకొచ్చు. రైటే, నిజమే, అందులో అసలు అనుమానమే లేదు ప్రపంచంలో. కానీ దానికి నేను చెల్లిస్తున్న మూల్యం ఏంటి అంటే, ఊరికే అనుకోని నేను మామూలుగా బతికేసి ప్రయత్నించుకొని వచ్చిందంతా తృప్తిగా ఉండి, లేకపోతే పోన ఏమైంది అనుకొని అసలు పట్టించుకోకుండా వెళ్తుంటే గొడవే లేదు. అప్పుడు అంత బంధం లేదు. అక్కడ పనిచేశాను, వచ్చింది. అదే ఆధ్యాత్మికత చెబుతుంది. ఆధ్యాత్మికత డబ్బు సంపాదన వదిలేయమల్లా, అసలు ఏది వదిలేయమల్లా, ఏది వదిలేయమల్లా. నీ ప్రయత్నాలన్నీ నువ్వు చేసి ఏదొస్తే దాంతో సంతృప్తిగా ఉండు. తృప్తి అంది. ఇప్పుడు నీ ప్రయత్నంతో ఏదో వచ్చింది, నువ్వు కావాలన్నాక ప్రయత్నిస్తావు, ప్రయత్నించావు, వచ్చింది. ఆ వచ్చిన దాంతో తృప్తిగా ఉండండి. అబ్బే నేను తృప్తి పడలేకపోతున్నాను, నాకు అధికంగా కావాలని ఉంది. ఇందాక చెప్పాక ఆయన 10 లక్షలు ఎక్కువ ఇప్పించమంటున్నాడు. ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ అయింది. అలాంటి ఆలోచనలు చేసి గుండెపోటు తెచ్చుకున్నాడు. ఎక్కువ కావాలంటే ఎందుకు కారణాలు చెప్పుకుంటున్నాడు. అది ఎప్పటి వరకు చెప్పుకుంటాడు మనిషి? తను మొత్తంగా చతికిలు పడిపోయేవరకు, గుండెపోటో, బ్రెయిన్ స్ట్రోకో, ఏ కిడ్నీ చెడిపోయో, ఏ షుగర్లో, బీపీలో, పని చేయలేని నిస్సహాయతో, లేకపోతే ఏ అల్జైమర్సో, ఏ మెమరీ లాసో, ఏ గజనీలాగా అయిపోయినాకో ఏం చేయలేక నిస్సహాయతలో ఆగుతాడు తప్ప తనంతట తాను ఆగడం. స్త్రీలైనా పురుషులైనా ఏ కోరికలైనా ఇంతే, ధనంతో సంబంధంగా ఉంటాయి. ధనంలాగానే అన్ని కోరికలు అంతే. అంటే నా అంతటా నేను నాకు దుఃఖం తెచ్చుకోకుండా ఉండను, నేను ప్రయత్నిస్తానే ఉంటా. ఆధ్యాత్మికం ఏం చెబుతుంది? ప్రయత్నించు, దుఃఖం తెచ్చుకోబాక అంటుంది. ఇప్పుడు నేను ప్రయత్నించాను, నాకు ఎంత ఫలితం వచ్చింది? 100 రూపాయలు వచ్చింది. నేను 150 అనుకొని 200 అనుకొని ప్రయత్నించాను, కానీ నాకు 200 రాకపోవడం ఏంటి, 150 రావడం ఏంటి అని నేను బోర్న 100 కాగితం పట్టుకు ఏడుస్తున్నాను అనుకోండి. ఎవరిస్తారు? జస్ట్ సింపుల్ అని దేనికి ఇంతే ఆలోచించుకో, ఎవరిస్తారు నీకు? అందుకని ఆధ్యాత్మికత సత్యం చెప్పింది. అంతే వచ్చేది, దాంతో తృప్తిగా ఉండండి. అంటే తృప్తిగా ఉండండి, ప్రయత్నాలు మానేమని కాదు. మీరు పెడార్థాలు తీసుకోబాకండి. సరైన సత్యాన్ని చెప్తుంది ఆధ్యాత్మికత. అంటే నిజము. అది కూడా నీ అంతరంగంలో చెబితే, బయట ఎవరో సలహాలు చెబితే కాదు, నీ అంతరంగంలో నీకు చెబుతుంది అది. ఎవరిస్తారు మనకి ఎందుకంటే ఎక్కువ? నేను 150 అనుకోకపోతే 500 అనుకో, 1000 అనుకో, 1000 వస్తుంది అనుకున్నావు, 100 వచ్చింది. నీకు ఎవరిస్తారు? ఇప్పుడు ఎందుకు తెచ్చిస్తారు? నీకు మిగిలిన 900 నువ్వు ఏడిస్తే ఇస్తారా? నువ్వు ఒత్తిడికి లోనైతే ఇస్తారా? స్ట్రెస్కి లోనైతే ఇస్తారా? నువ్వు తలకిందులు అయిపోతే ఇచ్చేస్తారా? అందుకని ఆధ్యాత్మికత అక్కడ ప్రశాంతంగా ఉండి, హాయిగా ఉండి, నాకు దొరికింది ఇంతే, దీంతో నేను సంతృప్తిగా, నాకు దొరికినాయి, మళ్ళీ నాకేం కావాలో సంపాదించుకుంటాను, దీంతో వచ్చినట్టుతో అనుభవిస్తాను. ఆ 100 రూపాయలతో వచ్చినాయి అనుభవించుకో. అప్పుడు ఏమైంది? జాగ్రత్తగా గమనించండి. లోపల నీకు ఒత్తిడి లేదు, స్ట్రెస్ లేదు, దుఃఖం లేదు, బాధ లేదు. ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే. కానీ నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా అంతేగా సత్యం. నీకు వచ్చేది అంతేగా. ఎంత రావాలో అంత వచ్చింది. అంతకంటే నీకు రావాలి అన్నది లెక్క ఏంటండి నువ్వు అనుకోవటం. కానీ నేను కొన్నిసార్లు కొంతకాలం నేను హైదరాబాద్లో ఉన్నాను. అంటే సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నాం నా చిన్నప్పుడు. ఇప్పుడు కొంతకాలం, అంటే చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు. అక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్. కూరగాయల మార్కెట్కి టమాటాలు లారీల్లో తీసుకొచ్చి రోడ్ల మీద ఒలకపోసేసి వెళ్ళిపోయిన సందర్భాలు బోళ్ళు చూశాను నేను. అలా అమ్మకుండా అలా ఒలకపోసి వెళ్ళిపోయారు రోడ్ల మీద. ఎందుకని అంటే కిరాయి డబ్బులు కూడా రాలా వాళ్ళకి. కిలో 10 రూపాయలు పావలా అడుగుతున్నారు అక్కడ హోల్సేల్ మార్కెట్లో. కొనేవాళ్ళు లేడు, విపరీతంగా వచ్చేసినాయి టమాటాల లారీలు. రోడ్ల మీద ఒలకపోసేసి అవన్నీ ఏడుస్తూ పోయారు అంతే. ఇప్పుడు ఇది అని, ఈ వస్తువుకి ఇది అని నిర్ధారణ ఎవరిదండి? నీ ఊహ తప్ప. ఈ సంవత్సరం ఉన్న రేట్లు ఇంకో సంవత్సరానికి మారిపోతాయి, ఇంకో నెలకు మారిపోతాయి, ఇంకో రకంగా అయిపోతూ ఉంటాయి, తలకిందులు అయిపోతూ ఉంటాయి. అవన్నీ అందరి మీద ఆధారపడి ఉంది, ప్రాపంచిక పరిస్థితుల మీద.
పంటలు బాగా ఎక్కువ పండేసేది ఉత్పత్తి ఎక్కువైపోయింది అనుకోండి, దాని రేటు తగ్గిపోద్ది. ఎందుకని ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. తక్కువ దొరుకుతుంది అనుకోండి, దాని రేటు పెరిగిపోద్ది. అది తక్కువ దొరుకుద్దా ఎక్కువ దొరుకుద్దా నీకెట తెలుస్తుంది? ఎంతమంది పండిస్తున్నారో ప్రపంచంలో నీకు తెలుస్తాయి అవన్నీ, ఎంతమంది ఎన్ని తయారు చేస్తున్నారు. అవి మన చేతిలో ఉండవు. ఎందుకని మన చేతిలో ఉండవంటే అది విశ్వవ్యాప్తం. మనలా 800 కోట్ల మంది బతుకుతున్నారు ఇక్కడ. అవి టమాటాలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా ఎక్కువగా తయారవుతుందో ధర తగ్గిపోతూ ఉంటుంది, ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ధర తగ్గిపోతూ ఉంటుంది, తక్కువగా ఉంది ధర పెరుగుతూ ఉంటుంది. అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి తక్కువగా ఉందని ఇప్పుడు లాభం వచ్చిందంటే అందులో లాభాలు ఎక్కువ వస్తున్నాయని అందరూ వెళ్ళిపోతారు. అందుకని నీ ఊహ ఇంత రావాలి అనేది, నీ ఊహలో నువ్వు ఎంత రావాలనుకుంటావు. నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఎంత రావాలి, ఎంత జీతం రావాలి, ఎంత లాభం రావాలి, ఎంత కూలీ రావాలి, అన్నీ నువ్వు అనుకుంటుంటావు. కానీ అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టిస్తారు. ఏమంటే మొన్నటిదాకా 1000 రూపాయలు ఇచ్చారు కూలి, మీరు తగ్గించేశారు ఏంటంటే 800 అంటే మార్కెట్లో కనుక్కొని చెబుతారు. ఎందుకని కూలీ పనులకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, కూలీ రేటు తగ్గిపోతుంది. అప్పుడు డిమాండ్ ఉందయ్యా, మనుషులు లేరు, పనులు ఎక్కువ ఉన్నాయి, ఇచ్చాం. ఇప్పుడు డిమాండ్ లేదు, పనులు లేదు, మనుషులు 7 మంది ఉన్నారు, నీ ఇష్టం 700 ఇస్తాం, అసలు 800 కూడా కాదు, ఇష్టమైతారా లేకపోతే బాగుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ధన సంపాదన విషయాలన్నీ ఇలాగే ఉంటాయి, మన చేతిలో ఉండవు. అలాగే మన చేతిలో లేకపోవటానికి ఏ దేవుడు అక్కడ కూర్చొని ఆటలేం ఆడిచ్చేయట్లేదు. మనిషి నిర్మించుకున్న సమాజంలో మనుషులే చేస్తున్నటువంటి పనుల వలన అలా జరుగుతుంది. అయితే మనుషులు భారీ ఎత్తులో ఉన్నారు, 800 కోట్ల మంది ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ మనం ఇంట్లో కూర్చొని ఎవరి కాళ్ళం నేను అనుకుంటున్నాం. మనకు కావాల్సింది నేను, తక్కువ ఎక్కువ ఊహలు మనయ్యే. ఇప్పుడు ఈ ఊహలకు ఆధ్యాత్మికత ఏం చెబుతుంది అంటే, అతి ఊహలు ఊహించుకోవాక ప్రయత్నం అయితే ఖచ్చితంగా అసలు ప్రయత్నం చేయకుండా ఉండకూడదని కూడా చెప్పింది ఆధ్యాత్మికత. ప్రయత్నం అందరూ చేయాలి, కానీ ఫలితాన్ని ఎంత నిర్ధారించి ఆశించి చేయబాక. ఫలితాన్ని నువ్వే ఇంతని అనేసుకోబాక. అంటే ఫలితం అనుకోకుండా పని ఎలా చేస్తానండి అనొచ్చు. నాయన అక్కడ ఉన్న సత్యమే అది. ఫలితాన్ని అనుకోకుండా పని చేయొద్దు, ఫలితం వస్తుంది అనుకునే పని చేయి. ఎంత వస్తుందో అనుకోవద్దు అని చెప్పారు. ఎంత వస్తుందో అనుకోవద్దు, వస్తుంది. ఎందుకు లేదు, పని చేసినాక ఏదో ఫలితం వస్తుంది, ఎంతో ఫలితం తప్పకుండా వస్తుంది. పని చేసిన వాడికి నష్టం ఎందుకు వస్తుంది? అసలు ఆ పనికి తగ్గ ఫలితం ఏదో ఒకటి వస్తుంది. అందుకని పని చేయి, ఫలితం కోసమే పని చేయి, ఫలితాన్ని ఆశించే పని చేయి. ఎంత ఫలితం రావాలని నువ్వు అనుకోని పని చేయి బాగా, అది చెప్పబడింది సత్యం. అక్కడ దీన్ని మళ్ళీ పెడార్థాలు తీసుకొని మేము పనులే చేయము, అన్ని వదిలేసాము, కుటుంబాలు వదిలేసాము, సంసారాలు వదిలేసాము, మేము ఇప్పుడు అన్ని మానేసాము, అందుకని మీకంటే సపరేట్ డ్రెస్సులు కట్టుకొని మీరు మేము వేరు అని చెప్పి అటు వెళ్ళిపోయాం, ఆ బ్యాచ్లోకి వెళ్ళిపోయాం. మీరు ఇప్పుడు మమ్మల్ని పోషించండి, మాకు డబ్బులు ఇవ్వండి, మా ఆశీస్సులు తీసుకోండి, మాకు చిల్లర ఇవ్వండి అంటే అది మీ కర్మ. పని చేయొద్దని ఎవరూ చెప్పలే. పని చెయ్యి, ఫలితాన్ని ఆశించే పని చేయి, కానీ ఫలితం ఎంత అని నువ్వు అనుకోబాక. ఎంత ఫలితం వస్తే అంత ఫలితంతో ఆనందంగా హాయిగా ఉండు అని చెప్పింది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటి? సత్యం. ఇలా కాక ఎలా కుదురుద్ది చెప్పండి? మీరు ఎంత అనుకోని నేను వెళ్తే ఇచ్చేస్తారా? ఎవరైనా ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తారు? ఆ రోజు ఎలా ఉందో అలా జరుగుద్ది, అంత ఆ రోజు మార్కెట్ని బట్టి జరుగుద్ది. అది ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మోక్షం అంటే ఏంటో తెలియాలంటే మీకు ముందు అసలు మనం ఎలా బంధించుకున్నామో తెలియాలి, బంధం అంటే ఏంటో తెలియాలి. మన సమస్త జబ్బులకి ఇవే ఒత్తిళ్లు కారణం. మూల ఒత్తిడి మూలధనం, ధనం మూలం ఇదం జగత్. నాకు ఎందుకు అధిక డబ్బు కావాలి అంటే, నేను బ్రతకటం అంటే తిండి తినడం అనే పాయింట్తో మొదలయ్యి, నేను నా కుటుంబం తిండి తినటం అనే పాయింట్తో మొదలయ్యి, మేము ప్రపంచాన్ని ఏలటం అనే పాయింట్ వరకు డబ్బే కావాలి. ఈ మధ్యలో ఎన్ని స్థాయిలు ఉంటే అన్ని స్థాయిలు. తిండి తినడానికి సరిపోని వచ్చేసింది అనుకోండి, అప్పుడు కొంచెం మంచి ఇల్లు కట్టుకుందాం, మంచి వస్తువులు పెట్టుకుందాం, లగ్జరీస్కి వెళ్తుంది. లగ్జరీస్కి సరిపోని వచ్చింది అనుకోండి, కుటుంబం హాయిగా వెళ్ళిపోతుంది, అంతా హాయిగా వెళ్ళిపోతుంది, లగ్జరీగా సాగిపోతుంది, ఇంట్లో ఇబ్బంది లేదని. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ గుర్తించాలి, గౌరవ ప్రతిష్టలో హోదాలకు వెళ్ళిపోద్ది, కీర్తికి వెళ్ళిపోద్ది. లగ్జరీలు దాటితే కీర్తికి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మనం వీళ్ళందరూ అనుకునేలా కాకుండా స్థాయిలు దాటిపోవాలి. అది ఆగదేక ఈ లోపల మనం చావు వస్తుంది.
దీంతో మధ్యలో నన్నే చంపేసుకుంటుంటాం. అవే మన అనారోగ్యాలు, బాధలు, ఘర్షణలు, ఒత్తిళ్ళు, స్ట్రెస్లు. అక్కడ ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే, నువ్వు ఎక్కడుంటే ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో అడుక్కు తినేవాడు స్థాయి అని చెప్పుకున్నాం ఇందాక ఫస్ట్ మొదలు. అక్కడి నుంచి అడుక్కుని ఆయన ఏమనుకుంటున్నాడు, రేపు ఎంతకంటే ఇంకొంచెం ఎక్కువ, ఇంకా ప్రయత్నించాలని. అక్కడి నుంచి అందరూ ఇంకొంచెం 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 ఎక్కువ ఎక్కువ ఎవరిస్తారు నీకు? అందరూ మనుషులే కదా బాబు. నీలా అందరూ ప్రయత్నించుకుంటున్నాళ్ళే. ఒక మాట చెప్పాలంటే అందరూ డబ్బును అడుక్కుంటున్నాళ్లే, రకరకాలుగా అడుక్కుంటున్నారు అంతే. అడుక్కునే వాళ్ళు డైరెక్ట్ క్యాష్ అడుక్కుంటున్నారు, ఇంకొకళ్ళు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల పేర్లతో అడుక్కుంటున్నారు. కానీ మొత్తం బెగ్గర్సే. అందరికి కావాలి అనేటువంటి వాళ్ళందరూ బెగ్గర్సే. కొందరు మనుషులను అడుక్కుంటున్నారు, వాళ్ళు మామూలు బెగ్గర్స్. ఇంకొందరు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల ద్వారా మనుషుల్ని అడుక్కుంటున్నారు. ఇది దాటి ఇంకొందరు దేవుళ్ళు, గురువులు, మహిమలు, మాయలని ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుక్కుంటున్నారు. అందరూ మొత్తానికి కావాలి అనే బెగ్గర్స్ ఇక్కడ ఉంది సృష్టి మొత్తం. ఎందుకని కావాలి, అవసరం ఉంది. అందుకని అవసరానికి చక్కగా చెప్పింది ఆధ్యాత్మికత. మనకు అవసరం ఉన్నమాట నిజమేను, ఎవరికైనా అవసరం ఉంది, అందులో డౌటే లేదు. కానీ నీకు అవసరం ఉందని నీకు ఎక్కువ ఎవడిస్తాడు? ఇది ఎదురున్నోడు కూడా నీలో అవసరం ఉన్నోడేగా. మొత్తం ప్రపంచంలో అందరూ అవసరాలు ఉన్నోళ్ళకి బతుకుతున్నారు. నీకు ఎలా అవసరం అందరికీ అలాగే అవసరం. నువ్వే స్థాయిలో ఉన్నావు, అలా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నా, నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు నీకు ఎక్కువ ఎవరిస్తారు? ఎక్కువ ఎలా వస్తుంది? దానికి నీ బుర్రను నువ్వు పాడు చేసుకుంటున్నావు తప్ప, నువ్వు ఒరిజినల్గా స్ట్రైట్గా ఆలోచించేస్తే ఎక్కువ ఎవడో. మన ప్రయత్నానికి మనకు వచ్చింది ఏది ఉందో అదే మన సృష్టి మనకి ఇచ్చిన అదృష్టం. అసలు ఇప్పుడు అడుక్కునేవాడికి అడుక్కోవడానికి నోరు, కాళ్ళు, చేతులు ఉండి, బాబు ఇవ్వండి కొంచెం, నాకు తినడానికి తిండి లేదు, ఓ రూపాయి ఇవ్వండి, 2 రూపాయలు ఇవ్వండి అని అడుక్కోగలిగినటువంటి సామర్థ్యం ఏది ఉందో, నడవగలిగిన, కదలగలిగిన, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగిన, అడగటానికి శరీరానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు ఏమన్నాయో అది నీ అదృష్టం. ఎందుకంటే అలా అడగలేక, కదలలేక, ఎవరో లేక అలా హాస్పిటల్ బెడ్డల మీద, గవర్నమెంట్ హాస్పిటల్లో పడుండి, రోడ్ల పక్కన పడుండి ఎంతో మంది ఉన్నారు. చావు బతుకుల్లో ఈగల వాళ్తూ, దోమలు కొడుతూ, వాళ్ళ మీద పురుగులు పోగుతుంటూ, అసలు దులుపుకునే శక్తి కూడా లేదు వాళ్ళకి. వాళ్ళని ఎవరు రక్షించేవాళ్ళు లేరు. అలా పడున్నోళ్ళు బోళ్ళ మీద ఉన్నారు. అంతకంటే బెటర్గానే ఉన్నాం. అలా ప్రతి స్థితిలోనూ నీకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు, నీకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు ఎందుకు ఒత్తిడికి గురి చేసుకుంటున్నావు, స్ట్రెస్కి గురైపోతున్నావు, ఇంకా ఎక్కువ అని. ఆ ఎక్కువ రాకపోతే నీకు ఇబ్బంది వచ్చేస్తుందిగా, లోపల బాధపడిపోతున్నావుగా, దుఃఖపడిపోతున్నావుగా, ఆ ఎక్కువ వస్తుందో రాదో అని ఆదుర్ద పడిపోతున్నావుగా వచ్చేదాకా. మళ్ళీ ఇప్పుడు చూడండి, మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఏదైనా కానీ ఉండదు. ధనం అని నేను చెబుతున్నా, మిగిలిన కోరికలన్నీ ఇంతే. మంచి అల్లుడు, మంచి కూతురు, మంచి ఉద్యోగం, ఇంకా మీరు ఏదైనా తీసుకోండి, మంచి భార్య, మంచి భర్త, ఏవైనా తీసుకోండి, మంచి చదువులు, మంచి మార్కులు, ఏదైనా తీసుకోండి. ప్రయత్నం చేయగలం తప్ప ఎక్కువను పొందడం కుదురుతుందా? అది ఏ విషయం లేదు. నేను ధనంతో చెబుతున్నా, కుదరదు. అందుకని ఆధ్యాత్మికత ఏం చెప్పింది? ప్రయత్నించు. అసలు ప్రయత్నించకుండా ఎవరిని ఉండమని చెప్పాల. ప్రయత్నించు అనే విషయానికే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పాడు. ఎందుకంటే ప్రయత్నమే ఆపేస్తా అన్నాడు అర్జునుడు. చనిపోతానన్నాడు. వాళ్ళు నన్ను చంపేనే నాకేం పర్వాలేదు అన్నాడు. ఏంటి? సమర్థుడై ఉండి, అసమర్థుడు కాదు. అందుకని ప్రయత్నించు అని భగవద్గీత చెప్పారు ఆయన. నువ్వు గెలుస్తావు గెలవు అసలు చెప్పలా. భగవద్గీత కావాలంటే చదువుకోండి. సత్యాన్ని చెప్పారు. ఏంటంటే ప్రయత్నించు, నువ్వు సమర్థుడివి. పైగా నువ్వు చేస్తున్న ప్రయత్నం అన్యాయం కాదు, ధర్మ ప్రయత్నం. ఏదో నువ్వు కోరుకున్నది కాదు, వాళ్ళు నీ మీదకి తెచ్చింది. కాబట్టి ధర్మ ప్రయత్నం అది. అలా ధర్మంగా ప్రయత్నించుకోమని చెబుతున్నారు అందరూ. భగవద్గీత ఏంటి? భగవంతుడు చెప్పిన వాక్ అది. సృష్టి మొత్తం భగవంతుడు అంటే ఎవరు? సృష్టి మొత్తం విశ్వశక్తి, సృష్టి శక్తి. దాన్ని మీరు కృష్ణుడు అంటారు, రాముడు అంటారు, అల్లా అంటారు, యేసుక్రీస్తు అంటారు, గురునానక్ అంటారు, మీ ఇష్టం. ఎన్ని మతాలు, ఏ పేర్లైనా పెట్టుకోండి. విశ్వశక్తి ఏ రూపాలైనా ఇచ్చుకోండి. ప్రయత్నించు, ఫలితం ఏదొస్తే దాన్ని పుచ్చుకో. ప్రయత్నించడానికే శరీరం ఇవ్వబడింది, ప్రయత్న శరీరం ఇది. కానీ ఇలా కాక సత్యం ఉందా? ఈ సత్యాన్ని మనకు తలకెక్కించుకోవడమే ఆధ్యాత్మికత. ఎప్పుడైనా తెలుసుకోండి. కాదు నిరంతరం కోరుకుంటా ఉంటాను. కోరుకున్నావు, తప్పే ఉంది అందులో. కోరుకోవాలి కూడా, నాకు కూడా కోరుకుంది. కానీ నేను కోరుకున్నది అవ్వకపోతే, అసలు కోరుకుంటున్నంతసేపు అవుతుందో లేదో అని ఆదుర్దా ఉంది లోపల. అదే టెన్షన్, స్ట్రెస్, ఒత్తిడి.
ఇప్పుడు ఆ కోరుకుంటున్నంతసేపు కోరికతో పని చేస్తున్నాను కనుక, నేను ఇప్పుడు పని దేంతో చేస్తున్నాను, కోరికతో చేస్తున్నాను కనుక మొదలైనప్పటి నుంచి పని పూర్తయి ఫలితం వచ్చే వరకు ఒత్తిడికి లోనవుతానే ఉంటా. ఆధ్యాత్మికత ఏం చెప్పిందో తెలుసా, నువ్వు పని చేయక తప్పదు కదా, పని చేయి చక్కగా, ఏ కోరిక లేకుండా పనిచేయి. నిష్కామ కర్మయోగము అంటే ఏంటి? నిష్కామ అంటే కోరుకోకుండా, అంటే కోరుకోకుండా కాదు, కోరికను పట్టుకొని కంటిన్యూ అవ్వకుండా అని. పనిచేసేది కోరిక కోసమే, అవసరత కోసం, అవసరం తీర్చుకోవడానికే. కానీ పనిలో ఆ కోరికను పట్టుకొని సాగుకో. నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఏమి ఆశించకుండా పనిచేయమని కాదు. అసలు ఏమి ఆశించనుడికి పనిచేయాల్సిన అవసరమే ఉంది కాదు. జాగ్రత్తగానండి, ఆ వేరియేషన్ తెలియాలి మీకు. ఇక్కడ నిష్కామ కర్మ అంటే కర్మ చేసేటప్పుడు కామభావం వదిలి, అంటే ఇంత ఫలితం రావాలి, ఇది ఎలా జరగాలి అని పని చేస్తున్నప్పుడు అనుకుంటా వెళ్తున్నావు అనుకో, పని మీద జాస్తి తగ్గిపోద్ది, పని పడిపోద్ది. ఇప్పుడు ఒక డ్రైవరు నెలకు 15,000కి జీతానికి జాయిన్ అయ్యాడు, కానీ 20,000 వస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఓనర్ ఎక్కినప్పుడల్లా కోపం వస్తుంది, 20,000 ఇవ్వట్లేదు, 15,000 ఇస్తున్నాడని. ఎప్పుడు అదే జాస్తిలో ఉంటున్నాడు. ఆ 20,000 కోసం అడుగుతూ ఉంటాడు, కుదిరినప్పుడల్లా ప్రయత్నిస్తూ ఉంటాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా 20,000 ఇచ్చి సావుడు అది ఇది తిట్టుకుంటాడు, డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఎక్కడో చోట కుదురుతాడు. ఇక్కడ నిష్కామ కర్మయోగం అంటే ఏంటంటే, నాయన అప్పుడున్న రేట్లు అయ్యి 15,000కు నువ్వు మాట్లాడుకుని జాయిన్ అయ్యావు, నువ్వు పని ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుంది ఫలితం కోసమే, 15,000 జీతం వస్తుంది నీకు, 20,000 కావాలంటావా? తర్వాత ఎప్పుడన్నా నిదానంగా అడుగుదు కానీ, ఆగినప్పుడు తర్వాత ఆయన జీతం ఇస్తున్నప్పుడు రిక్వెస్ట్ చేయొద్దు. కానీ నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు, అంటే కార్యము చేస్తున్నప్పుడు, కర్మ చేస్తున్నప్పుడు కామం పెట్టుకోబాగా. నిష్కామ కర్మ. కర్మ జరుగుతున్నప్పుడు నిష్కామంగా ఉండు. ఎందుకని? కర్మ జరగాలిగా, డ్రైవింగ్ సరిగ్గా జరగాలిగా. లేకపోతే కర్మ చేస్తున్నప్పుడు ఈ కామభావన వచ్చింది, అంటే కోరిక వచ్చింది, 20,000 కావాలి, ఇప్పుడు 20,000 ఇవ్వట్లేదు, వెనక్కి కూర్చున్నాడు, పెత్తనాలు చేస్తున్నాడు, ఈయన నా మీద అధికారాలు చలాయిస్తున్నాడు, ఈడు భోగాలు అనుభవించేస్తున్నాడు, కార్లు కొనుక్కొని, అవి కొనుక్కొని, ఈ కొనుక్కొని అని మనసులో తిట్టుకుంటూ 20,000 ఇవ్వట్లేదు అనుకుంటూ ధ్యాస వేరే చోట పెట్టుకొని డ్రైవ్ చేస్తే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది. ఖచ్చితంగా అవుద్ది. వాళ్ళు కాదు రేపు అవుద్ది, రేపు కాదు ఎల్లుండి అవుద్ది. పైగా నీలో ఒక అసహనం, విసుగు, కోపం, చికాకు ఇవన్నీ రావటం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఆరోగ్యం పాడైపోయి గుండెపోట్లు, జబ్బులు, ఎన్ని రకాల జబ్బులు, మొత్తం మనుషులందరికీ జబ్బులే. అలాని మీకు చెబుతున్నాను అనుకోబాడు, నాకు ఉన్నాయి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా, మనందరం ఇలాగే ఉన్నామని చెబుతున్నా. అది నాకు అనుభవం కాబట్టి చెప్పగలుగుతున్నాను. అందుకే నేను సామాన్యుడినే, మీలో ఒకడిని చెబుతా ఉంటాను. ఇంకా మీలో చాలా మంది నాకంటే ఉన్నతంగా కూడా ఉండవచ్చు. విషయం అర్థం చేసుకోండి. అక్కడ నిష్కామ కర్మయోగము అంటే కర్మ చేసేటువంటి టైంలో కామభావన వద్దు. ముందు అనుకొని నాకు ఇది అవసరం కనుక నేను ఈ పని చేస్తే తప్ప నాకు డబ్బు రాదు కనుక నేను పని చేస్తాను, అంతే, అయిపోయింది. ఇక పని చేసేటప్పుడు ఎంత వస్తుంది ఏమొస్తుంది కదా అవన్నీ ముందు అనుకొని ఏ పని చేయాలో నిర్ణయించుకొని పనిని బాగా చేయి. పని మీద జాస్తి చేయాలి, లేకపోతే పని పాడైపోద్ది. పని పాడైపోతే ఫలితం సరిగ్గా రాదు. ఇక పని చేసేటప్పుడు ఫలిత భావన వద్దు. అది నిష్కామ కర్మయోగం అంటే. అసలు కోరికే లేదురా నాయన, నాకేమీ అక్కర్లేదు, నిష్కామం, నాకంటే కర్మ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మేలకుండా కూర్చోవచ్చు. అది అర్థం కాక చాలా మంది నిష్కామ కర్మయోగం అని, మేము ఈ పనులు చేయం, మేము మీ మానవ సమూహంలో ఉన్నోళ్ళం కాదు, మా కోరికలు ఏమి లేవు, అందుకని మేము డ్రెస్సులు మార్చేసాం, గడ్డాలు పెంచేసాం, మీసాలు పెంచేసాం, రకరకాల మతాలు మార్గాలు పెట్టుకున్నాం, ఇప్పుడు మానవ సమూహంలో కలవం, మాకు కోరికలు లేవు, కోరికలు తుచ్చమైనవి. నిష్కామం అంటే మళ్ళీ స్త్రీ పురుష కోరికలు కూడా కలిపేశారు అందులో. ఇవన్నీ తుచ్చమైనవి, వీడి జోలికి రావు, మేము సపరేటు డ్రెస్సులు వేసేసుకున్నాం, సపరేట్ మార్గాలు పెట్టేసుకున్నాం, మీ అందరూ మాకు తిండి పెట్టండి, డబ్బులు ఇవ్వండి, సుఖాలు ఇవ్వండి, భోగాలు ఇవ్వండి, వస్తువులు ఇవ్వండి, ఇళ్ళు ఇవ్వండి, మీరేమేమి అనిపిస్తారో అవన్నీ మాకు మీకంటే ఎక్కువ ఇచ్చేయండి, మాకు నిష్కామం, మాకేం కామం లేదు, అసలు కోరిక లేదు అని ఒక సపరేట్ బ్యాచ్లు తయారైంది. అయితే నేను వాళ్ళ జోలికి వెళ్ళటల్లా. అలా అర్థమైంది వాళ్ళకి. అంటే మీరు కూడా అర్థం చేసుకుంటే అలాగే అవుతారు, నేనైనా అలాగే అవుతాను. అందుకని అక్కడ సత్యం చెబుతున్నా. నిష్కామ కర్మయోగము అంటే నిజంగా కామం అంటే అవసరత లేకపోతే, కోరిక లేకపోతే అసలు కర్మ చేయాల్సిన అవసరమే లేదు.
అప్పుడు ఏమైంది? నిష్కామ కర్మ అంటే కోరిక లేనటువంటి కర్మ. అంటే అసలు కర్మే కాదు, అది యోగం అయిపోయింది నీకు. ఇంకా అదే యోగం, నువ్వు పని చేయాల్సిన అవసరమే లేదు. నీ స్థితికి వచ్చావు. నీ మానసిక స్థితిలో నీకు అసలు కోరికే లేదు. కోరిక లేదు కాబట్టి పని కూడా లేదు. అలాంటి స్థితి ఏమన్నా ఉందా మీకు? వచ్చేట్టు చూసుకోండి. అలా ఉందే, లేదని అనుకోకుండా అలాంటి స్థితి కూడా ఉంది. ఎందుకో చెప్పనా? రమణ మహర్షి అలాగే ఉన్నాడు. ఆయన పని చేయలేదు, కోరుకోలేదు. అదేంటండి మరి? చనిపోతారు కదా. చనిపోయాడు ఆయన చాలాసార్లు. తిండి లేక శ్రోత పరిపోయారు ఆయన. పురుగులు కుట్టేసినాయి. కొండల్లో గుహల్లో వెళ్ళి ఆయన అంతరంగంలో లీనమైపోయి ఆయనకి బాహ్య స్పృహ రాటల్లా. దాన్ని ధ్యానం అంటారో, తపస్సు అంటారో, సమాధి స్థితి అంటారో మనకు తెలీదు. మనకు తెలియని దాని గురించి ఎందుకు ఉన్న పదాలు వాడానంతే. అలా ఉన్నారు. ఉంటారా అనుకోబాకండి, ఉన్నారు. వారి జీవిత చరిత్ర చదువుకోండి. ఆయన్ని ఆ సమయంలో ఎవరో పట్టించుకొని ఉండకపోతే ఆయన చనిపోయి ఉండేవారు. ఖచ్చితంగా ఆయన శరీరం వదిలేసి ఉండేవారు. ఎందుకో తెలిసి ఆయన శరీరం, ఆయన కూర్చున్నారు ఎక్కడో కొండ గుహల్లో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉండిపోయారు. ఆయనకి ఏం తెలియట్లా, కింద రక్తాలు కారిపోతున్నాయి. అడవుల్లోకి పొలాలు ఏరుకోవడానికి అటు ఇటు తిరిగే మనుషులు చూశారు ఎవరో. అయ్యో పాపం ఈయన ఎవరో ఇలా ధ్యానమో, తపస్సో, యోగమో, మరి సమాధి స్థితో ఏంటో తెలియదు, అలా ఉండిపోతున్నాడు అతను. గోళ్ళు పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, దుమ్ము ధూళి కొట్టుకుపోయింది, శరీరం అంతా కింద రక్తాలు కారిపోతున్నాయి. ఆయన మీద నుంచి చీమలు పాకేస్తున్నాయి, చిన్న చిన్న పురుగులు పాకేస్తున్నాయి, అనేక జంతువులు ఆయన కుట్టేస్తున్నాయి అక్కడ. వాళ్ళందరూ పరిచర్యలు చేసి ఆయన రక్షించి కాపాడారు. సుమారుగా 11 నుంచి 14 ఏళ్ల పాటు ఆయన అలాగే ఉన్నారు. అసలు ఎక్కడో కారడవిలోకి వెళ్ళిపోయి చెట్లు మధ్యలో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళిన మనుషులు వస్తున్నారు. మరి అన్నం గురించిన ఆలోచన మనుషుల దగ్గర లేకపోతే అన్నం ఎక్కడ దొరుకుద్ది? కాదు, అసలు అన్నం దొరకక అన్నం ఆలోచన లేదు ఆయనకి. మనుషులు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని వెళ్ళిపోయారు. కారడవిలో కూర్చొని ఎక్కడో తపస్సు చేసుకుంటా ఆ చెట్టు కింద తపస్సో ధ్యానమో దానికి ఊరిన పేర్లు అంటున్నాడు, ముందే చెబుతున్నా. ఆయన స్థితి ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. అసలు మనుషులే రాని ప్రదేశాల్లో కూర్చున్నటువంటి ఆయనకి అలాంటెవరో అడ్డుదారుల్లో వెళ్తున్నోళ్ళు చూసి అసలు ఈయనకి అన్నం పెట్టకుండా నేను అన్నం తిననని ఒక వేశ్య కూతురు, ఒక వేశ్యకు సంబంధించినటువంటి ఓ కూతురు, ఆమె అదే పరంపరలో వెళ్ళే ఒక ఆవిడ, భక్తురాలు ఆమె తనలో అనుకొని చాలా కాలం ఆయనకి ఆహారం తీసుకెళ్ళింది. ఆ కారడవిలోకి ధైర్యంగా ఆహారం పెట్టింది. నిద్ర లేపి తట్టి మెలకు తెప్పించి పెట్టింది. నిద్ర కాదు అది, యోగ స్థితో మరి తెలీదు. ఆ స్థితి ఏంటో నేను చెప్పలేను. అందుకని ఏమంటే కోరిక లేకుండా ఉంటారండి బాబు. నిష్కామ కర్మ, అది అటువంటి మహాత్ములు ఉండబట్టే మనం ఆత్మజ్ఞాన చదువు చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత స్టేజ్ వాళ్ళు భిక్షకి వెళ్తారు. ఆ తర్వాత స్టేజ్ వాళ్ళు ఉన్నారు, భిక్షకి వెళ్ళి అంత ఆహారం వాళ్ళే తెచ్చుకుంటారు. అసలు నాకు ఈ భిక్ష కూడా అక్కర్లేదని స్టేజ్ వాళ్ళు. అది నిష్కామ కర్మ అన్నప్పుడు అలా అయిపోతావు నువ్వు. కర్మ కూడా నిష్కామం అయిపోద్ది. ఎప్పుడైతే నిష్కామమో, కోరిక లేదో, కర్మ అందులో లీనమైపోద్ది. కోరిక కర్మ అంటే కామము కర్మ కలిసి ఉంటాయి. కామము లేని చోట కర్మ ఉండదు. కర్మ ఉందంటే అక్కడ కామం ఉంది. అది ఏదైనా కానీ నేను దైవ కర్మలు చేస్తాను, నాకు ఏ కామము లేదంటే నీకు దైవ కామం ఉంది. కామం అంటే కోరిక అని. అందుకని ఎవరికైనా సర్టిఫికెట్లు ఇచ్చుకోకూడదు. మన సర్టిఫికెట్ మనమే ప్రింట్ చేసుకొని, మనమే రాసుకొని, మనమే స్టాంప్ వేసుకోకూడదు. నీకులో కదిలేవు అంటే కోరుకుందని అర్థం. కోరుకుంటేనే కదులుతావు. కర్మ అలా కదలని ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడు. ఆయన అంతకుముందు ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో నాకు తెలియదు. ఏంటి ఆహారం కూడా నాకు అక్కర్లేదంటే ధ్యాస లేదు. అక్కర్లేదని నిర్లక్ష్యం కాదు, ధ్యాస లేదు. ఇప్పుడు శరీర స్పృహ రావట్లేదు, బతికొండాలి అనిపించట్లేదు, తినాలి అనిపించట్లేదు, ఆ ధ్యాస లేదు. లోపలికి అంతరంగంలోకి లాగేసుకుంటుంది. స్పృహ అంతా అంతరంగంలోకి వెళ్ళిపోతుంది. కానీ చుట్టూ ఉన్న మనుషులు బాహ్య స్పృహలోకి తెచ్చి అన్నం పెట్టి బతికిచ్చారు ఆయన. సరే, అది ప్రజల అదృష్టం. ఒక 14 ఏళ్ళ తర్వాత ఆయన మీద నోరు విప్పి మాట్లాడారు. లేకపోతే అసలు ఆయన తెలిసేవాళ్ళు కూడా కాదు ప్రపంచానికి. ఆయనకి అసలు పేరు గీరు ఆయన ఏం చెప్పుకోలేదు, ఆయన పెట్టుకోలేదు. ఆయనకి పేరు ఎవరో పెట్టారు, భగవాన్ రమణ మహర్షి అని. ఆ తర్వాత కూడా ఆయన మాట్లాడారు, భోజనాలు పెడితే తిన్నారు, కానీ ఎవరిని ఆయన అడగలేదు. నాకు భోజనం పెట్టండి అని ఆయన ఎవరిని అడగలేదు, నాకు ఇవ్వండి అని భిక్ష కూడా అడగలేదు.
ఎప్పుడన్నా మధ్యలో కొంతకాలంలో ఎక్కడో చెబుతారు, ఊరికినే భిక్షకి అలా వెళ్ళినప్పుడు అలా నుంచొని ఇలా చప్పట్లు చరిస్తే ఆయన చేతిలో ఇంత పెడితే ఆ పెట్టింది తినేశారు. ఆయన భిక్ష అడిగింది కూడా చాలా తక్కువ కాలం, ప్రజలే ఇచ్చారు. చివరి వరకు ఎంత ఆయనకి ప్రజలే పెట్టారు. అడగటం అనేది ఆయన హిస్టరీలో లేదు. ఎందుకని? ఆ భావన, అది నిష్కామ కర్మయోగి అలా ఉంటాడు. అసలు అక్కడే కూర్చున్నారు, కదలటం లేదు ఆయన. అడిగేది ఏంటి? ఇంకా ఆయన భావన ఎలా ఉంది అని తర్వాత మాట్లాడినప్పుడు ఎలా ఉందంటే, ఆయనకి ఎలా జరిగేది మెయింటెనెన్స్ అంటే, ఆయన ఆశ్రమంలో, రమణాశ్రమం అనేది బోర్డు పెట్టారు. భక్తులందరూ చిన్న పాకలే ఏర్పాటు చేశారు. ఎవరు ఆయన చూడటానికి వచ్చినటువంటి భక్తులు ఇచ్చే కాయగూరలు, పదార్థాలు, ఆహార ధాన్యాలు తెచ్చేవాళ్ళు, అక్కడ ఇచ్చేవాళ్ళు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ వండుకొని తినేవాళ్ళు. చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళే వండి ఎంత పెట్టేవాళ్ళు ఆయనకి. అసలు ఆయన ఎందుకు తీసుకుంటారు? ఆయన ఏనాడు ఏది తీసుకోలేదు. అది నిర్వహించే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు భక్తులు. కొంతకాలానికి ఏమైందంటే, వంటింట్లో వాళ్ళ దగ్గర ఉన్న సరుకులన్నీ అయిపోయినాయి. ఆయనకి అసలు ఏ విషయమూ తెలియదు. వాళ్ళ భోజనానికి రెండే అంటే పెడితే తినేవాళ్ళు అంతే. ఏముందో, ఎవరు ఇచ్చారో అసలు ఏనాడు ఆయన కనుక్కోలేదు, ముట్టుకోలేదు, పట్టుకోలేదు, ఏం చేయలేదు. వాళ్ళు పెడితే అని తిన్నారండి. రమణాశ్రమం అని పేరు వీళ్ళు పెట్టారు. ఆయన అసలు ఏనాడు ఇది నా ఆశ్రమం అని చెప్పలేదు. ఆయన చరిత్ర చదువుకుంటే అసలు ఇలాంటి మహాత్ములు ఉంటారా అంటే, అలాంటి మహాత్ములు ఉండబట్టి ఆధ్యాత్మికత నిలబడింది, నమ్మబడుతుంది. నిజంగా ఉన్నారు ఆయన. నిజమే, చదవండి ఆయన చరిత్ర. ఆయన ఎందుకు రమణాశ్రమం అని పేరు పెట్టినా ఆయన నాది అనుకోలేదు అంటే దానికి చెబుతున్నా మీకు. ఏదో సందర్భంలో వచ్చి ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు రూల్స్ పెడితే ఈయన కూడా రూల్స్ పాటించి ఆశ్రమం వదిలేసి వెళ్ళి బయట కూర్చున్నారు. అదేంటి స్వామి మీరు బయట కూర్చున్నారంటే, అందరికీ ఏ రూల్స్ నాకు కూడా అదే రూల్స్ అన్నారు ఆయన. నేను మామూలు నేను, అయ్యో అసలు ఆశ్రమం మీది కదండి. ఆయన నాదని అనలా, నాది కాదన్నారు. నాదేం లేదు అసలు ఇక్కడ, అసలు ఈ శరీరమే నేను కాదన్నారు. అసలు ఈ శరీరమే నేను కాదు, అందరికీ ఏదో నాకు అదే వర్తిస్తుంది, నేను ఒక భిక్షకుడిని అంతే అందరితో పాటు. అలాంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అలాంటి యోగులు ఉన్నారు. నిష్కామ కర్మయోగము అంటే కావాలనేటువంటి భావన కూడా పోద్ది. అంటే ఇటువంటివి ఉంటాయా అంటే ఉంటాయి. ఇలాంటి మహనీయులు ఉన్నారు. ఆయన ఉదాహరణ, మీరు ఆయన చరిత్రలు చదువుకుంటే మీకు అన్ని తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే, మనం దాన్ని అలా తీసుకోకూడదు. నిష్కామ కర్మయోగము అంటే కర్మ చేసేటప్పుడు కామభావన కర్మతో కలుపుకో. కర్మ చేస్తున్నప్పుడు కర్మ మీద సంపూర్ణ దృష్టి పెట్టి చేయి. పని మీద సంపూర్ణ దృష్టి పెట్టి 100% చేయి. టీ పెడుతున్నావా, టీ మీద 100% శ్రద్ధ పెట్టు. వంట వండుతున్నావా, వంట మీద 100% శ్రద్ధ పెట్టు. ఎంత చిన్న పని ఎంత పెద్ద పని అనేది కాదు, పని ఏదైనా. మంచినీళ్ళు తాగుతున్నావు, మంచినీళ్ళ మీద సంపూర్ణ శ్రద్ధ పెట్టు. యూరిన్ పాస్ చేస్తున్నావు, యూరిన్ మీద సంపూర్ణ శ్రద్ధ పెట్టు. ఏ పని చేస్తే అది, మలమూత్ర విసర్జనలు, దాని మీద సంపూర్ణ శ్రద్ధ పెట్టు. అది ఆధ్యాత్మికత చెప్పి. ఎందుకని ఒక పని చేస్తే అసలు ఇంకో చోట శ్రద్ధ పెట్టడం మీరు ఆలోచించండి. ఇప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఏ పని చేస్తే దాని మీదకి శ్రద్ధ పెట్టాలి. సింపుల్ లాజిక్ కదా అది. ఎవరికైనా సత్యం అదేగా. ఇప్పుడు బండి తోలుతో ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, యాక్సిడెంట్ అయిపోద్ది. అందుకని ఏ పని చేస్తున్నా ఇంకో చోట శ్రద్ధ పెడితే ఆ పని పాడైపోద్ది. అది కూర ఉండటమా లేకపోతే ఇంకోటో కాదు, ఏదైనా దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఇది సత్యము. సత్యాలని చెప్పుద్ది ఆధ్యాత్మికత. అది మనకు కూడా తెలుసు, గుర్తు చేస్తుంది అంతే. నీకు తెలియదు, మర్చిపోయి అటు ఇటు పోతున్నావు అని, అంతే తప్ప ఇందులో కనుక్కోలేనంత రహస్యం ఏం లేదు. అందుకని నిష్కామ కర్మయోగాన్ని కరెక్ట్గా తెలుసుకోండి. ముందు నీకు ఏం కావాలో, నీకు కావాలి అన్నది ఉన్నది. ఆ కావాలి అన్నదానికి నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీకున్న అవకాశాలను బట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు ప్రయత్నించు. ప్రయత్నం చేసుకునేటప్పుడు కావాలన్న భావన కాసేపు వదిలే. ఎందుకంటే పని చేస్తున్నావు కదా, పనిలో మళ్ళీ కామభావన పెట్టుకున్నావు అనుకో, పని పాడైపోద్ది. అందుకని నీకు సరైన ఫలితం కూడా రాదు. అందుకని నువ్వు పనిని సక్రమంగా చేసేయి. అది నిష్కామ కర్మయోగం. ఎంత ఫలితం వస్తే అంత తీసుకో. అంటే పనిలో ఫలాపేక్ష పెట్టుకోబాక, అంతే తప్ప పనిని మానేమని చెప్పలా. నిష్కామ కర్మయోగం అంటే అనుకో, నీకేం కావాలో అనుకో, ఎంత కావాలో అనుకో, ఏం చేయాలో అనుకో, అన్ని ముందు అనేసుకున్నాక పనిలోకి వెళ్ళు. పని చేసేటప్పుడు ఏమనుకోబాక, పని పూర్తి చేసేయి. పని మీద 100% శ్రద్ధ పెట్టు, పని పూర్తి చేసేయి. పని పూర్తి చేసేసావు కదా, ఖచ్చితంగా నీకు ఫలితం వస్తుంది. ఎంతో కొంత వస్తుంది. నువ్వు అనుకున్నంత రావచ్చు, అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు. ఏ అవకాశాలు ఉంది అక్కడ.
దాంతో ఆనందంగా ఉండు. ఎక్కువ వచ్చినా సంబరపడిపోకు, తక్కువ వస్తే దుఃఖపడుకో. నువ్వు అనుకున్నంత వచ్చినా మామూలుగా ఉండు. ఎందుకని నువ్వు సంబరపడ్డావు అనుకో, తక్కువ వచ్చినప్పుడు దుఃఖానికి లోనవుతావు. అప్పుడు పరిస్థితుల రీత్యా ఎక్కువ వచ్చింది అనుకో, దేశకాల పరిస్థితులను బట్టి ఎక్కువ తక్కువలుగా మారుతూ ఉంటుంది అది. ఎందుకని ఇదే సత్యము కనుక ఇలా ఉండని చెప్పారు ఆధ్యాత్మికతలో. అది పని అలా చేయాలి. అప్పుడు ఏమైంది, పని అలా చేస్తే బంధం లేదు. చూడండి, అక్కడ బంధం లేదు. ఇప్పుడు నాకు కావాలనే పని చేశానండి, కావాలి, అందరికీ కావాలి, బతకాలిగా. కానీ నాకు రోజున పని చేశాను. ఆ పనికి పని చేసేటప్పుడు కావాలి కావాలన్న భావాన్ని మర్చిపోయి పని 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 అని శ్రద్ధగా చేశాను. ఆ పని అయిపోయింది, ఖచ్చితంగా ఫలితం వస్తుందిగా. పని పూర్తయినాక వచ్చిన ఫలితాన్ని చూసుకున్నాను, దాంతో హాయిగా ఉన్నదాంతో సంతృప్తిగా నేను నా కుటుంబం బతికాం. అది ఎక్కువ రాని తక్కువ రాని అనుకున్నంత రాని వచ్చేసినాక ఇంకా అనుకోవటం ఎందుకు, అంతే వస్తుంది. ఎక్కువ వచ్చినా అనుకోక్కర్లే, ఎందుకంటే ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వచ్చింది, రేపు తక్కువ రావచ్చు. అది పనిలో ఉండేది ఎప్పుడు. ఇది దేవుడు చేసే మహిమ మాయలు కాదు. భౌగోళిక పరిస్థితుల్లో మనుషులందరిని బట్టి, ఉత్పత్తులను బట్టి అటు ఇటు పరిస్థితులు మారుతూ ఉంటాయి, లాభ నష్టాలు. దానికి దేవుడికి సృష్టికి సంబంధం లేదు. అది మనుషులు అవసరాల మీద ఆధారపడి ఉంది, నువ్వు చేసిన పనిని బట్టి ఆధారపడి ఉంది. అందుకని ఈ సత్యాన్ని చెప్పింది. ఈ సత్యం ఏం చెబుతుంది, ఆధ్యాత్మికత బంధం లేకుండా చేసుకో అని చెప్పింది. బంధం అంటే ఏంటి, బంధం ఉన్న చోట దుఃఖం వస్తుంది. ఇప్పుడు నాకు గుండె ఆపరేషన్ అయిపోయింది కాబట్టి నాకు 10 లక్షలు ఎక్కువ రావాలి. ఏ దైవ కృపతోనో ఏ మహిమాన్వితుడి కృపతోనో మా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోవాలి. ఏంటి, అది కూడా 40 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిపోయినప్పుడు దాకా అవలా పెళ్లిళ్ళు. మరి ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎందుకు అవ్వలేదు అంటే ఇలా ఆస్తి చూసుంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ అల్లుళ్ళు వచ్చేయాలని చూసుంటారు. ఖచ్చితంగా అవ్వకపోవటం ఎందుకుంటుంది, గంటకు తగ్గ బొంత మనం పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఈ నిమిషం ఇప్పుడే అయిపోద్ది. ఎవరికైనా పెళ్లి ఇప్పుడే అయిపోద్ది. మనకి ఎందుకు అవదంటే మనం చిన్న ఎర్రనేసి చేపను పెట్టేద్దామని చూస్తుంటాం. మంచి అల్లుడు కావాలి, హోదా ఉన్న అల్లుడు కావాలి, మంచి కుటుంబం కావాలి, కానీ మన దగ్గర తక్కువ ఉంది. అందుకని అవలా 40 ఏళ్ళ దాకా పెళ్లి ఎందుకు అవుతుంది, లేకపోతే 35 ఏళ్ళ దాకా పెళ్లి ఎందుకు అవుతుంది. మనమే షరతులు పెట్టుకున్నాం. అంటే కామకర్మ కోరికలు ఎక్కువ ఉన్నాయి, ఇలా కావాలి ఇలా కావాలని బోల్డ్ షరతులు ఉన్నాయి, అందుకని పెళ్లి అవ్వాలి. ఇప్పుడు ఏమైంది, అలా షరతులన్నీ పెట్టుకొని పెళ్ళావక ఇప్పుడు మళ్ళీ ఒక మహిమాన్వితుడు ఎవరో కావాలి, నా షరతులు మార్చుకోను, నా షరతులు తగ్గించుకోను, వయసు పెరిగిపోయింది కనుక ఎవరైనా మహిమాన్వితుడు దీవించేవాడు కావాలి. అందుకని అలా దీవించే వాళ్ళం మేము ఉన్నాము. అన్ని రంగాలలో మీకు ఏదైనా సరే మేము దీవించేస్తామని చాలా మంది దుకాణాలు ఓపెన్ చేశారు. వాళ్ళ చేత దుకాణాలు ఓపెన్ చేయించింది ఎవరో, మనమే. ఈ కోరికలు ఉన్న బ్యాచ్లే దుకాణాలు ఓపెన్ చేయించింది. అసలు ఈ అడిగేవాళ్ళు లేకపోతే దుకాణాలు ఎందుకు ఓపెన్ చేస్తారు వీళ్ళు, ఈ నమ్మేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు. ఎక్కడైనా ఎవరైనా మోసపోయారు అంటే ఆశ ఉన్న చోట మోసపోవటం ఉంటుంది అంతే. లేకపోతే నిన్నెవడు మోసం చేస్తాడు, నీ పని నువ్వు చేసుకొని నీ ఇంట్లో నువ్వు కూర్చొని హాయిగా నువ్వు ధర్మంగా న్యాయంగా సత్యంగా బతికితే అసలు మోసం అనే ఛాన్సు లేదు. ఆశ ఉన్నోడు మోసపోతాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను, అసలు అడిగింది మోక్షం గురించి కదా, ఈ చెబుతావేంటయ్యా నువ్వంటే అసలు బంధాలు ఏంటో తెలిస్తే మోక్షం అనేది తెలిసిపోద్ది. బంధాలు లేకపోవడమే మోక్షం అంతే. ఇలా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నాడు, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది ఆయనకి, మొదటి నుంచి ఇలాగే ఒత్తిడితో బతుకుతున్నాడు. ఎక్కువ కావాలి, అన్నీ ఎక్కువ కావాలి, నాకు ఎక్కువ కావాలి, నా వాళ్ళకి ఎక్కువ కావాలి. అందుకని ఎంత వస్తుందో పని చేసి ఆ పని ఫలితం వచ్చే వరకు ఒత్తిడి, పని చేస్తున్నప్పుడు ఒత్తిడి, ఫలితం రిసీవ్ చేసుకున్నాక అసంతృప్తి. దీనికి లోపల శరీరం ఏమైపోతుంది, నిరంతరం ఒత్తిడికి, స్ట్రెస్కి, ఆందోళనకి గురైపోతుంది. రకరకాలుగా గురై ఇది ఎప్పుడో 15, 20, 30 సంవత్సరాల తర్వాత కోడుతుంది. అక్కడ అనారోగ్యం పేరుతో ఒక పెద్ద దెబ్బ కొట్టుద్ది. ఇంకా అక్కడి నుంచి అశక్తులం కూడా అయిపోతాం. ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర ఏడుస్తాం. లేదా నా దగ్గర కూర్చొని ఏడవటం, నేనేం చిన్నపిల్లవాడిని, అప్పుడు నా వయసు చాలా తక్కువ, ఆయన చాలా పెద్ద వయసు. పైగా దానికి నాకేం తెలియదు అసలు. అవి చేసిందంటే మా ముందు పెద్దోళ్ళు ఎవరో వాళ్ళు చెబితే అన్న జరుగుతాయి కూడా, నేనేమన్నా నా వలన అసలు ఏం అవదు. అయినా కూడా ఎక్కడికో చోటుకి వెళ్ళి ఏదో ఒకటి ఏడ్స్ చేయాలి, ముందు ఎట్టకొట్ట లాభం పొందేయాలి, ఏడ్స్ అయినా పొందేయాలి అనిపిస్తుంది. అంటే ఏంటి ఆ ఏడుపు ఏంటి, ఆ బలహీనత ఏంటి అంటే దెబ్బ తగిలినాక బలహీనత వచ్చేస్తుంది. ఇందాళ్ళు శక్తి ఉంది, ఆ శక్తితో ఒత్తిడి తెచ్చుకున్నా, స్ట్రెస్ తెచ్చుకున్నా, నా శక్తి ఉన్నన్నాళ్ళు విపరీతమైనటువంటి ఒత్తిడితో ప్రయత్నించుకున్నా, నన్ను నేను తెలుసుకోవాలా.
ఒత్తిళ్ళకు గురయ్యా, స్ట్రెస్కి గురయ్యా, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఒత్తిళ్ళకు గురి చేశా, స్ట్రెస్లకు గురి చేశా. గురయ్యి నా శరీరం నేను ఇంక భరించలేనని ఒక చోట బరస్ట్ అయి పేలిపోయింది. అది హార్ట్ అటాక్తోనో, బ్రెయిన్ అటాక్తోనో, కిడ్నీ చెడిపోయిందనో, లివర్ చెడిపోయిందనో, ఏదో సంథింగ్. అనేక జబ్బుల్లో శతకోటి లింగాల్లో బోర్డు లింగం అనే జబ్బుతో వచ్చి కొట్టింది అది దెబ్బ. ఇప్పుడు ఆ ఓపిక కూడా లేదు, బలహీనుడిని అయిపోయా, బలహీనదాన్ని అయిపోయా. అందుకని ఇంక ఏడుపు మొదలెట్టా. ఎవరు కనపడితే వాళ్ళని పట్టుకొని ఏడుస్తున్నా, నాకు లాభమే ఉండు, నాకు లాభమే ఉండు, నాకు లాభమే ఉండు. ఇప్పుడు ఈ ఏడుపు కూడా స్ట్రెస్సేగా. ఇంకా ముందుకెళ్ళి ఇంకా దెబ్బలు కొట్టించుకుంటా. అంతే, ఇదే జీవితం. అది ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు అంతే. ఇంకా స్థాయిలు ఊహించుకోవటం, అన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. మీరు ఎక్కడ ఎలాంటి దెబ్బలు కొట్టించుకుంటున్నారు, ఎక్కడ ఎలాంటి కోరికలు మీకు ఉన్నాయి, రోజు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు, ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు, లేదా ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత హాయిగా ఉన్నారు, అన్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి దీని ప్రకారంగా. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయండి. నిజ జీవిత మనుషులు నాకు బోల్డ్ మంది తెలుసు. నాకు ఈ జ్ఞానం ఈ చెప్పాలన్న ఎన్న ఆళ్ళని చూసి కొంచెం మంచోడిని కూడా అయ్యా నేను. అంటే నా పట్ల నేను మంచోడిని అవటువంటి సమాజం పట్ల కాదు, నా పట్ల నేను ఎక్కువ అన్యాయం చేసుకోకూడదు నాకు నేను అనుకున్నా. నా స్ట్రెస్ నాకే అన్యాయంగా, ఒత్తిడి నాకే అన్యాయంగా, నా కోరిక నాకే అన్యాయంగా, వల్లమాలిన కోరికలు నాకు నేను కోరుకుంటే నాకే అన్యాయంగా. వదిలే బాబు, ఉన్నంతలో సుఖంగా ఉందాము, ప్రశాంతంగా ఉందాము అని. అయితే తెలుసుకుంటానికి ముందు నేను చాలా ఒత్తిళ్ళకి నేను అందరిలాగా పడ్డాను. తర్వాత తిరిగి ఆధ్యాత్మికతలకు వచ్చి కొంచెం ఈ జ్ఞానం అర్థం అవుతున్నాక అర్థమైంది. అది నిష్కామ కర్మయోగం అంటే ఇంకా బాగా అర్థమైంది. నిష్కామ కర్మయోగం అంటే పనులు మానేసి ప్రజల మీద పడిపోయి వాళ్ళ డబ్బులు లాక్కోవటం కాదు. ఏ దేవుడి పేరు చెప్పో, ఏ పేరు చెప్పో అయి కాదు. నిష్కామ కర్మయోగము అంటే ఎవరైనా సరే పని చేసేటప్పుడు పనికి కోరికని కలపకో, పనిని పనిగా చేయి. అప్పుడే నువ్వు పనిని బాగా చేయగలుగుతావు. కాబట్టి పనిని బాగా చేస్తావు కనుక ఖచ్చితంగా ఫలితం నీకు ఎంతో కొంత వస్తుంది. నువ్వు కోరికని కలిపి, కోరిక ధ్యాసను పెట్టుకొని పనిని కలుపుతూ, కోరికతో కలుపుతూ చేస్తే కొంత ధ్యాస ఏమైంది, కోరికలోకి వెళ్ళిపోయింది. అప్పుడు పని యొక్క సమర్థత తగ్గుద్ది. దానివల్ల పని ఎంతో కొంత పాడవుద్ది. కాబట్టి ఫలితం కూడా పాడవుతుంది. ఇది నిష్కామ కర్మయోగం అంటే. పనికి కోరికని కలపకో, పని చేస్తున్నంతసేపు మాత్రమే. పనికి ముందు కోరిక పెట్టుకో, పనికి తర్వాత ఫలితంతో కోరిక తీర్చుకో, పనిలో కోరికని కలుపుకో. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు బంధాన్ని తెంచేసింది, సత్యాన్ని చెప్పింది ఆధ్యాత్మికత. ఇలా జీవిస్తే ఏమైంది చూడండి. ఇప్పుడు నాకు అవసరం ఉంది, నా అవసరానికి నేను పని చేసుకుంటా. అందరం అవసరాలకి పని చేస్తాం. అవసరానికి నా తెలివిని, నా సమర్థతను బట్టి, ఎవరి సమర్థతను బట్టి వాళ్ళు పనిచేస్తారు. పని చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఏం చేశాను, కోరికను పక్కన పెట్టేశాను. ముందే అనుకున్నాక అన్ని ఇది కావాలి, ఇది కావాలి కాబట్టి ఈ పని చేయాలి. పనిలోకి వచ్చాను, పని చక్కగా చేసుకుంటున్నాను. ఇప్పుడు పని ఎప్పుడైతే కోరికతో చేయటం లేదో, కోరిక లేదంటే కోరికను పక్కన పెట్టి పని చేస్తున్నాను, స్ట్రెస్ పోయింది, ఒత్తిడి పోయింది, ఆదుర్ద పోయింది. ఇప్పుడు అంత వస్తుందా, అంత అవుద్దా, నేను చేయగలుగుతానా, ఇది సక్సెస్ అవుద్దా, ఇది ఫెయిల్యూర్ అవుద్దా. పని చేస్తున్నంత కాలం, ఒకవేళ పని ఒక సంవత్సరం పాటు అనుకోండి, ఈ సంవత్సరము నా లోపల నలిగిపోతా ఉంటాను. నేను నలిగిపోవటం అంటే అర్థం ఏంటి, నా నరాలు నలిగిపోతాయి, నా లోపల అవయవాలు నలిగిపోతాయి, నా లోపల ఉన్న సెల్స్ నలిగిపోతాయి, నా బుర్ర నలిగిపోద్ది, మొత్తంగా నా శరీరం లోపల బయట నలిగిపోతా ఉంటుంది. నేను నలగడం అంటే అర్థం అదేగా. నలిగి 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 అది ఎక్కడో నీరసించి కుప్పకూలిపోద్ది. ఏదో ఒకటి ఢామ్మున బెలూన్ పగిలినట్టు పగిలిపోద్ది. ఇది నాకు నేను వేసుకోవటం కదా శిక్ష. అందుకని ఆధ్యాత్మికతలో చక్కగా చెప్పారు, ఎందుకు నాయన ఇదంతాను, పనిని పనిగా చేయి, అక్కడికి విషయం వదిలేయి, వచ్చిన ఫలితం పుచ్చుకో. అంటే ఎక్కడా బంధం లేదు. ఇక్కడ నిష్కామ కర్మ అంటే అవసరం ఉంది నాకు, నేను తినాలి, బతకాలి, ఇంద్రియ కోరికలు, ఇంద్రియ అవసరాలు, కుటుంబ అవసరాలు ఉన్నాయి. ఓకే, అందరికీ ఉన్నాయి. అందరికీ ఉన్నప్పుడు అది సహజమేగా. నాకు ఒక్కడికి ప్రత్యేకంగా ఏం లేవు, మొత్తం మానవాళ్ళందరికీ అలాగే ఉంటాయి. అది సహజమే, అది కోరికలు తీర్చుకోవటం, అది ఎవరు తప్పు అనలేదుగా. అందుకని నాకేం పెద్ద ఒత్తిడి ఉండదు. నా కోరిక కోసం నేను సహజంగా పనిచేస్తున్నా. ఇప్పుడు కోరికను వదిలేసి పనిలోకి వెళ్ళా కాబట్టి అక్కడ ఒత్తిడి లేదు. ఎందుకని అందరూ పని చేస్తారు, నేను పని చేస్తున్నా, నా పని ఇది, నాకు ఇదే వచ్చు. ఒత్తిడి లేకుండా చక్కగా పని బాగా చేశారు, ఫలితం వచ్చింది. అందరికీ ఏదో ఫలితం వస్తుంది, నాకు ఫలితం వచ్చింది. ఆ ఫలితంతో నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను, తిన్నాను. ఒకవేళ వచ్చిన ఫలితం నాకు కావాల్సిన అన్నిటికీ సరిపోలేదు, తగ్గించుకున్నాను. ఇంతే కదా, నాకు వచ్చింది ఏముంది, సహజం, మళ్ళీ ప్రయత్నించుకున్నాను. అంటే మీరు చూడండి, మొదటి నుంచి కోరికలు, అవసరాలు కోరికలుగా మారడం అనేది సృష్టి మొత్తానికి ఉంది కనుక సహజం. పని చేస్తేనే డబ్బు వస్తుంది కనుక పని చేయటం సహజం.
పని చేసినాక ఏదో ఒక ఫలితం వస్తుంది కనుక ఆ ఫలితంతో నా కోరికలు తీర్చుకోవటం, నా అవసరాలు తీర్చుకోవటం అందరికీ సహజం. నా అవసరాలకి మించి వచ్చిందనుకో కొంచెం దాచుకోవటం సహజం. నా అవసరాలకు సరిపోను వచ్చిందనుకో పోన్లే సరిపోయిందని తృప్తి పడటం సహజం. నా అవసరాలకు తక్కువగా వచ్చిందనుకో నేను ముందు నుంచి అధికంగా కాంక్షించలేదు, అసలు అనుకొని వెళ్ళాను, సహజంగా జీవిస్తాను కనుక తగ్గే అవకాశం కూడా ఉంటుందనే విషయం నాకు తెలుసు, అది సహజమే కనుక కొంత తగ్గించుకున్నాను సహజం. ఇలా జీవించమంటుంది. ఇది మోక్షం. మోక్షం అంటే మహిమలు మాయలు ఆకాశం నుంచి ఊడిపడిపోయి ప్రపంచం అంతా నీ ఆధీనంలోకి వచ్చేసి నువ్వు అంతా సర్వశక్తులు నీ ఆధీనంలోకి వచ్చేసి నువ్వు చేతులు తిప్పేస్తే మహిమలు మాయలు జరిగిపోయి నువ్వు చెప్పేస్తే ఇక్కడ మహిమలు మాయలు జరిగిపోవడం మోక్షం కాదు. అలా ఎవరన్నా చెబితే మోసపోబాకండి. మోక్ష అనే మోక్షాన్ని పొందారు, ఆత్మసాక్షాత్కారం అయ్యింది, జీవన్ముక్తులు అని మనం పూజిస్తున్నటువంటి ఏ మతాలైన దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములు ఎవరినైనా చూడండి, జీవితం సామాన్యంగా ఉండి ఆనందం లేదా, పడుకోలేదా, కాలకృత్యాలు తీర్చుకోలేదా, ఎవరినైనా మోసగించారా, అబద్ధాలు చెప్పారా, అన్యాయాలు చేశారా, తప్పులు చేశారా, ఏమి చేయలే. అలానే మనిషిలాగా అన్ని చేయలేదా, మనిషిలా అన్ని చేశారు. అన్ని తిన్నారు, తాగారు, పడుకున్నారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు. అప్పుడప్పుడు మనుషుల్లో కోపతాపాలు ప్రదర్శించారు, విసుగులు కూడా ప్రదర్శించారు. కాబట్టి మనలా కోరికలు ఉన్న వాళ్ళు కాదు, ఆ పరిస్థితులు రీత్యా అతి కొద్దిగా. కానీ మానవ గుణాలను వాళ్ళు ప్రదర్శించారు. దుఃఖపడ్డారు, బాధపడ్డారు, కష్టపడ్డారు, శారీరక అనారోగ్యాలకు లోనయ్యారు, అన్ని రకాల బాధలు పడ్డారు, చివరికి మరణాన్ని పొందారు. కానీ మనం ఏం రాసుకున్నాం తెలుసా పుస్తకాల్లో? వాళ్ళ దగ్గర జరిగిన మహిమలు అంటే ఎవడో చెప్పిన కళ్ళలో ఎవరో చెప్పిన విషయాలు ఎలా జరిగినాయి అని ఏరుకొని. ఎందుకని మనకి ఎప్పుడు కూడా మన శక్తికి మించి ఎవడో నాకు చేసేసేవాడు కావాలి. చెప్పాగా ఆయన ఫస్ట్ మీకు స్టోరీ చెప్పాను, ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. 40 ఏళ్ళు దాకా వచ్చేసింది, ఆ కూతురికి ఇప్పుడు పెళ్ళి అయిపోవాలి భగవంతుడి ఆశీస్సులతో. మీరు ఏదైనా సహాయం చేసేయాలి. 35 ఏళ్ళు దాటిపోయినాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవాలి, మీరు ఏదైనా సహాయం చేసేయాలి. డబ్బులు అధికంగా వచ్చేయాలి, మీరు ఏదన్నా సహాయం చేసేయాలి. ఇలా సహాయం చేస్తామని దుకాణాలు ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఎవరో చెప్పండి, మహిమలు మాయలు అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళని దేవుళ్ళని చేసేస్తాం, గురువులను చేసేస్తాం, మహాత్ములను చేసేస్తాం, వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం, పూజలు చేసేస్తాం, అర్చనలు చేసేస్తాం. మీరు ఎట్టగొట్ట మాకు లాభాలు చేసేయండి అంటాం. నీ పిచ్చి తగలయ్యా, నీ దగ్గర చిల్లర తీసుకొని వాళ్ళందరూ బతుకుతున్నారు, నువ్వు తెలివిగా ఆలోచిస్తే. నేను ఎవరిని తక్కువ చేయట్లో విమర్శించట్లా, కానీ వాస్తవ సత్యం. నువ్వు డబ్బులు ఇవ్వకుండా అసలు ఎలా నడుస్తాయి మతాలు, మార్గాలు, ప్రార్థనాలయాలు, దేవుళ్ళు, ప్రపంచంలో ఏదైనా సరే నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎలా నడుస్తాయి? సింపుల్గా ఆలోచించాలి. అంటే ఏంటి, నీకు లాభం వస్తుందని నువ్వు రూపాయి ఇచ్చి 10 రూపాయలు కొట్టేద్దాం అనుకుంటే నీ రూపాయలతో వాళ్ళు హాయిగా బతుకుతున్నారు అంతే. నేను దీంట్లో ఎవరిని విమర్శించట్లేదు, ఇది సత్యం. సత్యంగా అర్థమైతే దుఃఖం ఉండదు. ఇదే మోక్షం. సత్యంగా అర్థం అవటం మోక్షం. ఈ శరీరంతో ఇలాగే ఉంటది, ఈ శరీరం ఇలాగే పెరుగుద్ది, ఈ శరీరం ఇలాగే తరుగుద్ది, ఈ శరీరం ఇలాగే చనిపోద్ది. చనిపోయే వరకు ఈ శరీరానికి ఇలాగే అవసరాలు ఉంటాయి, ఇలాగే ఇంద్రియ కోరికలు ఉంటాయి. ఆ అవసరాలను నువ్వు ధర్మంగా అంటే ఎక్కడా బంధం వేసుకోకుండా, అంటే నీకు స్ట్రెస్, ఒత్తిడి ఇటువంటివి కల్పించుకోకుండా ఇలాగే జరగాలి, ఇలా జరిగితేనే బతుకుతాను, ఇది ఉంటేనే తింటాను, ఇది లేకపోతే కట్టుకోను, ఇలా ఉంటేనే కట్టుకుంటాను, ఇలా కాకుండా చక్కగా నీ ప్రయత్నాలు చేసుకొని నీకు నచ్చినవే కట్టుకో, నీకు దొరికినవే తిను, నీకు కావలసినవే తిను, నీకు ఇష్టమైనవే తిను. కానీ అదంతా నీ పరిధిలో, ఒత్తిడి లేకుండా, స్ట్రెస్ లేకుండా. అదే మోక్షం. మోక్షం అంటే ఏం లేదు, బంధం లేని అంటే ఒత్తిడి స్ట్రెస్ లేని జీవితం, బాధ లేని జీవితం, దుఃఖం లేని జీవితం, సుఖవంతమైన జీవితం, ఆనందమైన జీవితం. ప్రయత్నించుకో, ఏదో ఒకటి దొరుకుద్ది. దాంతో ఎంత దొరికితే అంత దొరికిందా అంటే ఎంత వస్తే అంత తిను, ఎంత వస్తే అంత కట్టుకో, ఎంత వస్తే అంత అనుభవించు. అందులో ఏముంది, హాయిగా ఉండమంటున్నారు, బంధం పెట్టుకోవద్దు అంటున్నారు, ఎంతే కావాలనుకోవద్దు అంటున్నారు. అది మోక్షం. మోక్షం అంటే ఏంటో తెలుసా? పదానికి అర్థం విడుదల. విడుదల అంటే ఏంటి? ఎవరు విడుదల అవ్వాలి? జైల్లో ఉన్నాడు విడుదల అవ్వాలి. జైల్లో ఎవడుంటాడు? తప్పులు చేసినోడు దొరికితే జైల్లో బారేస్తారు. తప్పులు ఎవరు చేస్తారు? అధిక కోరికలు, అధిక ఆలోచనలు, అధిక చెడు ఉన్న వాళ్ళు తప్పులు చేస్తారు. ఒక మాటలో చెడు ఉన్న వాళ్ళు తప్పులు చేస్తారు. అసలు చెడు అంటే ఏంటి? ఏమో చుట్టూ ఉన్న వాళ్ళ గొడవ నాకెందుకు, నా గొడవ నాది, అంతే చెడు. దానికోసం నేను ఎవరిని ఏదైనా మోసం చేస్తాను. అసలు అటువంటి ఆలోచన నాకెందుకు వస్తుంది? నేను శరీరం అనే పరిమిత భావన చేత ఈ శరీరానికి కావాల్సిన సమకూర్చుకోవాలి కాబట్టి.
దానికోసం కుటుంబ వ్యవస్థ తయారు చేసుకున్నా నా సుఖాల కోసం. కాబట్టి నేను నా కుటుంబం బాగుండాలి కాబట్టి మా వరకు ఆలోచన వస్తుంది కాబట్టి చెడు చేస్తుంటా. చెడు చేస్తుంటా అంటే ఇప్పుడు ఏంటి, నేను నాది అనుకుంటాము, కుటుంబం కోసం నా కోసం చెడు చేయటం ఉందే, ఆ చెడు చేయటం వలన వచ్చే ఫలితాలే జైలు. అసలు ఇలా అనుకోవటమే బంధం. కాబట్టి ఇప్పుడు ఈ శరీరము నేననే భావన జైల్లో ఇరుక్కుపోయి ఉన్నా నేను. ఈ కుటుంబం నాదనే భావన జైల్లో ఇరుక్కుపోయి ఉన్నా నేను. ఓకే, అది జైలు ఎప్పుడవుద్ది నువ్వు తప్పులు చేస్తే, ఎందుకంటే తప్పులకు ఫలితాలు శిక్షలు ఉంటాయి కాబట్టి. అది బయట సమాజంలోనూ శిక్షలు ఉన్నాయి, వాళ్ళు నిజంగా జైళ్లలో పెడతారు. కాదన్నావా సృష్టిలోనూ శిక్షలు ఉన్నాయి, కర్మఫలం తిరిగి వస్తుంది, నువ్వు చేసిన కర్మఫలం నీకే తిరిగి వస్తుంది. అప్పుడు నీకు జైలు అవుద్ది, ఎందుకంటే తప్పనిసరిగా అనుభవించేదంతా జైలు శిక్ష. అది నువ్వు ప్రాపంచిక జైళ్లలో కోర్టుల్లో అనుభవించినా లేదా కర్మఫలంగా తిరిగి వచ్చింది తప్పించుకోలేక అనుభవించాల్సి వచ్చిన రెండు తప్పనిసరి శిక్షలు జైళ్లే. అది ఎక్కడి నుంచి వచ్చినాయి? చెడు నుంచి వచ్చినాయి. ఆ చెడులోకి వెళ్లకుండా ఉండాలి అంటే, జైల్లోకి నువ్వు ఇరుక్కోకుండా ఉండాలి అంటే, ఆ జైల్లో నువ్వు వెళ్ళకూడదు అంటే, లేదా జైల్లోంచి విముక్తి రావాలి అంటే అదే మోక్షం. ఆ జైల్లోకి వెళ్లకుండా చేసేది ఏంటి? నిన్ను జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం? సత్యం. సత్యం ఏంటి? అందరూ నీలాగానే, సృష్టిలో అందరూ నీలాగానే. నీకు ఉన్నదాంతో ప్రయత్నించుకో. ప్రయత్నించేటప్పుడు నిష్కామ కర్మయోగం అంటే పని చేసేటప్పుడు కోరికను పనికి కలపకో, ముందే అనేసుకొని పని మొదలెట్టు. పని మొదలు పెట్టినంతసేపు శ్రద్ధ పని మీద పెట్టు, కోరికలకి తీసుకోబాక. పని అయినాక వచ్చిన ఫలితంతో కోరికలు తీర్చుకో, అక్కడ బంధం లేదు. నీకున్నటువంటి వనరులు వసతులు పరిధుల్లో నువ్వు బతుకు, హాయిగా మోక్ష జీవితం అది. అప్పుడు నీకు నచ్చిందేవో తిను, ఎవరొద్దన్నారు? నీ దగ్గర డబ్బు ఉంది, నీకు కావాల్సింది తిను. అయితే ఆరోగ్యం పాడవకుండా చూసుకో, మళ్ళీ జైలు అయిపోద్ది. నీకు నచ్చింది కట్టుకో, నీకు నచ్చినట్టుగా ఉండు. నీకు నచ్చినట్టుగా ఉండండి, మళ్ళీ ఆరోగ్యాలు పాడవకుండా చూసుకో. సమాజంలో ఎవరో నీకు వ్యతిరేకం అవ్వకుండా చూసుకో. కుటుంబం నీకు అనుకూలంగా ఉండేలా చూసుకో. అందరితో హాయిగా మంచిగా ఉండు. మంచి అంతా మోక్షమే, మంచి అంతా మోక్షమే. అంతే తప్ప ఇప్పుడు మోక్షం వచ్చేస్తే నాకు ఆకలేదు, నాకు మలమూత్ర విసర్జనలు ఉండవు, నేను మలం విసర్జిస్తే సువాసనలు వస్తుంది, నేను మూత్రం పోస్తే సువాసనలు వస్తుంది, నేను అసలు శరీరాన్ని శుభ్రపరుచుకోక్కర్లేదు, నేను బతికినంత కాలం సువాసనలు వెదజల్లుతూ నా శరీరం దాని అంతటా అదే శుభ్రతలు పొందేస్తుంది, నాకు ఆకలికి అసలు అన్నం అక్కర్లేదు, నేను తినక్కర్లేదు, నేను గాలి పీల్చి బతికేస్తాను, నాకు నీరు గూరు కూడా అక్కర్లేదు, మోక్షం వస్తే ఇలా జరిగిపోద్ది. నాకు జరగడమే కాదు, మీ అందరి కోరికలు తీర్చేస్తాను, మీ అందరికీ ఆశీస్సులు ఇచ్చేస్తాను. నా ఆశీస్సులు, నా పాదస్పర్శ, నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆ మట్టి పట్టుకెళ్ళి మీరు పెట్టుకున్న బంగారం అయిపోద్ది మీ ఇల్లు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకుంటే మళ్ళీ మీరు జైళ్ళలోకి వెళ్తున్నారు. అయితే ఈ జైలు పేరు ఏంటో తెలుసా? మహిమలు, మాయలు, భక్తి అనే మూడ జైల్లోకి వెళ్తున్నారు. మొన్న ఈ మధ్య అక్కడ ఒక 6 నెలలు 5 నెలలు అవుతుందేమో తెలీదు, ఎక్కడ చూశాను యూట్యూబ్లో. ఇలాగే ఎవరో గురువు గారు సత్సంగం చెప్పేసి అక్కడ లక్షల మంది ఉన్నారు. ఆ సత్సంగం అయినాక వెళ్ళిపోతా, నా కాలి మట్టి నేను ఎక్కడ నడిచానో ఆ మట్టి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు అంతా కలిసి వస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే లక్షల మంది అయినాక దీవించాలన్న కష్టమేగా. ఆ మట్టి తీసుకోవడానికి తొక్కేసుకొని కొన్ని 100 మంది చచ్చిపోయారు అక్కడ, అంతే సింపుల్. అంటే నాకు పెద్దగా వార్తలు చూడడం, లేకపోతే మీకు ఉదాహరణలుగా చెప్పడానికి బోల్డ్ ఉంటాయి, ఇదేదో అనుకోకుండా తెలుస్తూ ఉంటాయి కొన్ని, అంతే. అలా తెలిసింది చెప్పాను. ఇలా వార్తలు చూసి మీకు కావాలంటే మనుషుల పేరులతో సహా చెప్పచ్చు, రోజు ఉన్నాయట. ఎందుకంటే దుకాణాలు ఓపెన్ చేసేసారు అన్ని మతాల్లో. దుకాణాలు వాళ్ళు ఓపెన్ చేయడం తప్పే ఉంది, కొనేవాడు ఉంటే దుకాణాలు. ఇప్పుడు మామూలు కూరగాయల మార్కెట్లు ఎందుకు పెట్టారు? కొనుక్కుంటారు కాబట్టి. కిరాణా సరుకులు ఎందుకు పెట్టారు? కొనుక్కుంటారు కాబట్టి. మనకు అవసరమైనటువంటి అనేక దుకాణాలు ఎందుకు ఓపెన్ అయి ఉన్నాయి? మొత్తం మనం వెళ్ళి కొనుక్కుంటాం కాబట్టి. అలాగే వీళ్ళు మహిమల దుకాణాలు, మాయల దుకాణాలు, తంత్ర విద్యలన్నిటి దుకాణాలు ఎందుకు ఓపెన్ చేశారంటే, మనం ఓపెన్ చేయమని అడిగాం కాబట్టి, మేము వస్తామని చెప్పాం కాబట్టి, అక్కడ చిల్లరలు సమర్పించుకుంటున్నాం కాబట్టి, మనం అవి నమ్ముతాం కాబట్టి. అయితే దాని తప్పేం లేదు, ఎవరు నమ్మేది వాళ్ళు వెళ్ళండి. కానీ చెబుతున్న ఇవన్నీ మళ్ళీ బంధాలు, జైళ్ళు. మోక్షం అంటే ఏంటంటే, నీ శరీరం ఇప్పుడు ఒక సామాన్య మానవుడి శరీరం ఎలా ఉందో, ఎవరి శరీరమైనా భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఇలాగే ఉంటుంది. ఈ సత్యం నీకు తెలిసినాక ఇంకా దుఃఖమే ఉంది. అందరి శరీరాలు ఇలాగే వస్తాయి, ఇలాగే పెరుగుతాయి, ఇలాగే ఉంటాయి, ఇలాగే పోతాయి.
ఇప్పుడు నువ్వు అందరితో దాన్ని ఆమోదించగలిగినప్పుడు నువ్వు మోక్షం. ఆమోదించలేకపోతే అది బంధం, దుఃఖం వస్తుంది అక్కడ. అమ్మో నా శరీరం మాత్రం పోకూడదు ఎవరితో పోయినా. అలాగే అందరికీ ఏ అవసరమో నీకు అయ్యే అవసరాలు అన్నప్పుడు అందరూ ఎలా ప్రయత్నించుకుంటున్నారో నేను అలాగే ప్రయత్నించుకోవాలి. అందరికీ ఏం అవసరాలు నాకు అయ్యే అవసరాలు ప్రత్యేకత ఉంది. అప్పుడు ఏదో దొరికింది తీర్చుకుని అయిపోయింది, సింపుల్, మోక్షం. అందరూ ఎలా ప్రయత్నించుకుంటారో నేను అలాగే ప్రయత్నించుకుంటున్నా. అప్పుడు పెద్ద విశేషమే ఉంది. నా ధర్మంగా అందరూ ప్రయత్నించుకుంటున్నారు కానీ నా పక్క వాళ్ళు కూడా మరి వాళ్ళని నేను ఎందుకు మోసం చేస్తాను? అప్పుడు వాళ్ళు నన్ను మోసం చేస్తారుగా. కాబట్టి ఎవరికి దొరికింది వాళ్ళు చేసి ట్రై చేసుకుందాం, అంత మోసాలు వద్దు ఇక్కడ. ఇంకా మోక్షం దాంతో నాకు దొరికిందంతా అందరిలాగా నేను తెచ్చుకొని తిని బతుకుతాను. అందరూ తినే బతుకుతారు, అందరూ కట్టుకొని బతుకుతారు, నేను అందరిలానే ఉన్నాను. అందులో పెద్ద విశేషమే ఉంది. అందరూ చేసేది చేస్తున్నప్పుడు అసలు విశేషమే ఉందండి. అది సహజత్వం కదా, అదే మోక్షం. ఆ సహజత్వమే మోక్షం. అప్పుడు అందరూ ఇలాగే అనుకో. రోజు చూడు నీ చుట్టూ అందరూ ఇలాగే. నీకు నువ్వు ఎందుకు ప్రత్యేకత ఇచ్చుకుంటున్నావు? నీకు నువ్వు ప్రత్యేకత ఇచ్చుకోవడమే బంధం. నా చావు అందరిలాంటి చావే, నా బ్రతుకు అందరిలాంటి బ్రతుకే, నా పుట్టుక అందరిలాంటి పుట్టుకే, నా తిండి అందరిలాంటి తిండే, నా మలమూత్ర విసర్జనలు అందరిలాంటివే, నా శరీరం తరుగుదల పెరుగుదల ఎదుగుదల శిథిలత్వం అన్నీ అందరిలాంటివే. ఏముంది అందులో? నువ్వు మహానుభావుడు అని పిలిచిన ఆయనకి ఇంతే, నువ్వు మామూలుడు అన్నోడికి ఇంతే, నువ్వు దొంగ అన్నోడికి ఇంతే, నువ్వు దేవుడు అన్నోడికి ఇంతే. ఈ పదాల్లో నీ మార్పు తప్పని విషయం ఏం లేదు అక్కడ. అప్పుడు నువ్వు ఎక్కడ చిక్కుంటావు? ఇంకా అందరిలాగా జీవించి వెళ్ళిపోతావు. అదే మోక్షం. జస్ట్ అందరిలాగా జీవించి వెళ్ళిపోవటం మోక్షం. నిత్య మోక్షం ఏంటో తెలుసా? ఇందులో నిత్యం నువ్వు సంతృప్తిగా ఉండటం. నువ్వు నిత్యం సంతృప్తిగా ఉండాలి. సంతృప్తిగా ఉండటం అంటే ఏంటి? నేను తినొద్దా, తాగొద్దా, పెళ్లి చేసుకోవద్దా, భార్యతో గడపొద్దా, పిల్లల్ని గడపొద్దా, కనొద్దా, వాళ్ళని పెంచుకోవద్దా, ఎవరొద్దన్నారే బాబు? ఇవన్నీ చేస్తే సంతృప్తి కోసం కదా ఇవన్నీ చేసేది నువ్వు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం చెప్పండి? నిత్యం ఎందుకు తింటాం? ఆకలి అనేది తీరటానికి. తీరితే ఏమొస్తుంది? తృప్తి వస్తుంది. నిత్యం ఎందుకు చూస్తాం? బతకడానికి చూస్తాం. ఏదో కోరిక కలిగితే టీవీలో సినిమాలు చూస్తాం. చూస్తే ఏమొస్తుంది? ఆ కోరిక తీరుద్ది. తీరితే ఏమవుతుంది? తృప్తి వస్తుంది. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటాం? శారీరక కోరికలు ఉన్నాయి కాబట్టి. చేసుకొని తీర్చుకుంటే ఏమవుద్ది? తృప్తి వస్తుంది. ఇంతకీ ఏమవుతుంది? ఆఖరికి తృప్తి వస్తుంది. అన్నిటికీ ఆఖరికి చివరిది ఏంటి? తృప్తి. అదే చెబుతుంది ఆధ్యాత్మికత. తృప్తిగా ఉండు అంటే అనుభవించమని చెప్పింది. అనుభవించకుండా తృప్తికి ఎట్టుంటావు? కానీ అనుభవించిన దానితో తృప్తిగా ఉండు, దొరికిన దాంతో తృప్తిగా ఉండు. నీ పరిధిలో, నీ తెలివిలో, నీ ప్రజ్ఞలో దొరికిన దాంతో తృప్తిగా ఉండండి. తృప్తి చెందిన ప్రతిసారి నువ్వు మోక్షంలోనే ఉన్నావు. తృప్తిగా పనిచేస్తుంటే మోక్షంలోనే ఉన్నావు. ఎందుకని తృప్తిగా ఇప్పుడు పనిచేస్తావు? ఇది సహజం అన్నప్పుడు. అందరికీ ఇదే కదా సహజం. స్త్రీలందరికీ పురుషులే కావాలి, పురుషులందరికీ స్త్రీలే కావాలి, అందరికీ డబ్బు కావాలి, అందరూ ప్రయత్నించుకుంటారు, అందరూ తింటారు, అందరూ కట్టుకుంటారు, అందరూ తాగుతారు, అందరూ బతుకుతారు, అందరూ చనిపోతారు. ఇప్పుడు ఇది అందరికీ ఒకే రకంగా జరుగుతుంది అన్నప్పుడు ఇందులో తప్పులు ఒప్పులు మోసాలు అన్యాయాలు కుట్రలు కుతంత్రాలు ఎక్కడ ఇడిచొచ్చినాయి? ఎందుకుంటాయి? అదే మోక్షం కాదు. నేను ప్రత్యేకం అన్నావా? కుట్రలు కుతంత్రాలు అన్నీ వచ్చినాయి, అందరి గురించి అసలు నాకు తెలియదు, నాకు అనవసరం అన్నావా? మొత్తం సమస్త చెడులు ఆవిర్భవించినాయి. అక్కడి నుంచి జైళ్ళు వచ్చినాయి, బంధాలు వచ్చినాయి, అన్నీ మొత్తం నీకు ఇప్పుడే జైళ్ళు అయిపోయినాయి. మోక్షం లేదు నీకు. మోక్షం లేకపోవటమే అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఒత్తిళ్లు, స్ట్రెస్లు. మోక్షం అంటే ఏంటి? ఉన్నదాంతో హాయిగా ఉండు. ఎంత ఉంటాయని చెప్పట్లా. నువ్వు స్వతహాగా ధనవంతుడివి, పుట్టడమే పుట్టుకతోనే కోటేశ్వర్ల ఇళ్ళలో పుట్టావు, దాంతో హాయిగా ఉండు. ఎవరొద్దన్నారు? పుట్టడమే బెకారింట్లో పుట్టావా, దాంతో హాయిగా ఉండు. ఎందుకని? బెకారత్వం నాకు సహజత్వం కదా. ఇప్పుడు నేను కోటేశ్వరుడు ఇంట్లో పుట్టి బెకారిని అయ్యాను అనుకోండి, అప్పుడు నాకు దుఃఖంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆ అలవాట్లు నాకు తెలుసు కాబట్టి. కానీ నా సహజత్వం ఏంటి? నేను ఎక్కడ పుట్టానో అది నా సహజత్వం. నేను అలాగే పెంచబడ్డాను, అలాగే పెరిగాను, నాకు అది అలవాటు అయిపోయింది. అలా నీ అలవాట్లో నువ్వు ఉన్నప్పుడు ఆ సహజత్వం నిన్ను ఇబ్బంది పెట్టదో. నీ స్థితిని మార్చుకోవాలనుకున్నప్పుడే జైళ్ళలోకి వెళ్తుంటావు. అందుకని మోక్షం అంటే విడుదల. జైల్లోకి వెళ్ళబాకని చెబుతుంది, జైల్లోకి వెళ్తే బయటకు వచ్చామని చెబుతుంది. అయితే ఇప్పుడు మోక్షం అనే పదం ఎందుకు చెప్పారంటే జైల్లో ఉన్న వాళ్ళకి చెబుతున్నారు. ఇది జైల్లోంచి వచ్చిన వాళ్ళకి చెప్పక్కర్లేదుగా. అందుకని జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మోక్షం అంటే ఏంటో జైల్లో ఉన్న వాళ్ళకి చెబుతున్నారు. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. మోక్షం అంటే మహిమలు కాదు, మాయలు కాదు, నువ్వు ఏదో చేస్తే జరిగిపోయే ఏమీ లేవు. మళ్ళీ చెబుతున్నా, నువ్వు చెడ్డవాడు అనేవాడు, అతి తక్కువవాడు అనేవాడు, నీచుడు అనేవాడు ఎవడైనా మనిషి ఉంటే వాడు
నువ్వు దేవుడు అనేవాడు ఈ భూమి మీద మనిషిగా పుట్టుంటే వాడు శరీరపరంగా ఇద్దరు ఒక రకంగానే పుడతారు, ఒక రకంగానే పెరుగుతారు, ఒక రకంగానే చనిపోతారు. మార్పులు ఏముండవు. బతికినంతకాలం వాళ్ళ అవసరాలు ఒక రకంగానే ఉంటాయి. శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల, శిథిలత్వం, మరణత్వం ఎవరు ఆపలేరు. మధ్యలో చేసే పనులను బట్టి ఒకళ్ళు మోక్షంలో ఉంటారు, ఒకళ్ళు జైల్లో ఉంటారు. జైలు అంటే బంధాలు, బాధలన్నీ జైళ్ళేనండి. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నా, మీ లోపల మీరు బాధ పెడుతున్నా, మీ హృదయంలో ఆదుర్దా ఉన్నా, కంగారు ఉన్నా, భయం ఉన్నా, ఆందోళన ఉన్నా, నెగిటివ్ గుణాలు ఏదున్నా, సంతోషం లేకపోతే, తృప్తి లేకపోతే మీరు జైల్లో ఉన్నట్టు. సింపుల్. ఏ విషయంలో అయినా మీకు తృప్తి లేకపోతే మీరు జైల్లో ఉన్నట్టండి. మీరు నిరంతర తృప్తితో 100 ఏళ్ళు జీవిస్తే మీరు ఎలా జీవిస్తున్నారని అనవసరం, మీరు మోక్షంలో ఉన్నట్టండి. నిరంతర తృప్తిగా ఎందుకు ఉండలేరు? ట్రై చేయండి. మీకు డౌట్ వస్తే మళ్ళీ అడగండి, మాట్లాడుకుందాం. నిరంతర తృప్తి ఏంటి? మనకి ముందు తినడానికి తిండి కావాలి, ఏదన్నా అలవాట్లు కాఫీలు టీలు ఉంటే తాగుదాం. అదేం పెద్ద ప్రమాదాలు కాదు. రోజుకు ఒకసారి 2 సార్లు కాఫీ టీ తాగితే వచ్చిన నష్టాలు ఏం లేదు. ఏముంది, కావాల్సింది చక్కగా ఎంత తిండి, కడుపు నిండా చక్కగా తిను, అది కూడా ఆరోగ్య రక్షణగా తిను. బట్టలు 100 జతలు ఉన్నా కానీ ఒకేసారి 4 జతలు కట్టుకోవడం కుదరదుగా. ఏముంది అందులో, అర్థం చేసుకుంటే అయిపోయింది. ఉన్నాయి కట్టుకో, ఆనందించు. అలా ఉన్నాడుగా ఆనందిస్తే బతికే, తృప్తిగా బతికే. అసలంటే ఏదో దొరుకుతుందిగా, అడుక్కున్నా దొరుకుతుందిగా. దొరక్కంది ఎక్కడ? అడుక్కుంటే కూడా దొరుకుతాయి అన్ని. బట్టలు దొరుకుతాయి, తిండి దొరుకుతుంది, డబ్బులు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఇంకా పని చేస్తే ఇంకా దొరుకుతాయి. ఏదో పనికి ఎంతో కొంత వస్తానే ఉంది. ఏ పని చేయకుండా అడుక్కున్నా ఎంతో కొంత వస్తానే ఉంది. అప్పుడు తృప్తికి బాధ ఏంటి? అలా తృప్తిగా అడుక్కోనైనా తృప్తిగా ఉంటే వాళ్ళ మహాత్ముల్ని చేసి, మహానుభావులను చేసి, భిక్షకులు, సాధువులు అని చెప్పి వాళ్ళ పాదాల మీద పడిపోయింది ప్రపంచం అంతా. బుద్ధుడు లాంటి మహానుభావులు, ఎంతో మంది మహానుభావులు భిక్షాటంతో బతికారు. వాళ్ళని దేవుళ్ళని చేసింది. ఎందుకని? తృప్తిగా ఉన్నారు. అది పాయింట్. అడుక్కున్నారా కాదు, తృప్తిగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఎవరికి హాని చేయలే. కుదిరితే 4 మంచి మాటలు చెప్పారు, మంచిగా ఉండండి, జైళ్ళలోకి వెళ్ళబాకండి, మీరు కూడా జైలుకి బయట జీవించండి అని. జైల్లోకి వెళ్లకుండా ఎలా జీవించాలో చెప్పారు. అదే మోక్షం. నిరంతరం తృప్తిగా అంటే నిరంతరం తృప్తిగా అంటే ఏంటి? మొత్తం తృప్తిగా ఉంటారని కాదు. తిన్నాను, హాయిగా ఉన్నాను, కట్టుకున్నాను, హాయిగా ఉన్నాను, నా భార్య భర్త హాయిగా ఉన్నాము, మా కుటుంబం హాయిగా ఉన్నాను, మా అబ్బాయికి 100కి 50 మార్కులు వచ్చినాయి, పర్వాలేదు, అది తెలివంతే, హాయిగా ఉన్నాను. ఇదిగో మాకేదో ఈ అల్లుడు దొరికాడు, పర్వాలేదు, ఎవడొకడు అల్లుడు, అంతకంటే మనం ఏం చేస్తాం, బాగానే ఉన్నాను. ఇదిగో ఈ కోడలు వచ్చింది, పర్వాలేదు, హాయిగా ఉన్నాను. అలా అన్నీ చేసుకో, ప్రాపంచిక అవసరాలు అన్నీ చేసుకో, కానీ వాటితో తృప్తి చెందు. నాకు ఏది సరిపోవట్లేదు, ఇంకోటి ఏదో కావాలనిపిస్తుందే, అదే నిన్ను బంధించుకుంటున్నావు జైలు. మోక్షం అంటే విడుదల. ఎప్పటికప్పుడు నేను విడుదల చేసుకోమని చెబుతున్నారు మహాత్ములు. తినాలనిపించింది, తినేసి విడుదల చేసుకో, తింటూ విడుదల చేసుకో, చాలు అంటే విడుదలైపోయావు. తృప్తి చెందితే విడుదలైపోయావు. కట్టుకోవాలనిపించింది, బాగానే ఉంది, చాలు అనుకో, విడుదలైపోయావు. ఏది అనుభవించాలనిపించినా ఆ దొరికిన దాంతో నువ్వు అది అనుభవించి చాలు అని తృప్తి చెందితే నువ్వు జైల్లో లేవు, మోక్షంలో ఉన్నావు, విడుదలైపోయావు దాంట్లోంచి. అదే నిరంతర మోక్షం అంటే, కంటిన్యూటీగా ఉండే మోక్షం. అది ఆలోచించండి, అన్ని సహజంగా ఉంటాయి. మోక్షం అంటే ఎప్పుడు హాయిగా, సంతోషంగా, మీ ప్రయత్నంతో మీకు దొరికిన దాంతో, మీకున్న దాంతో, మీకున్న వనరులు, వసతులు, మీ కుటుంబ సభ్యులతో, మీకున్న వాటితో, అన్నింటితో, సమస్తంతో మీరు సంతోషంగా ఉంటే నిత్య మోక్షం. అంతే తప్ప ఇక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, ఏం ఉండవండి, ఏం ఉండవు. ఇలా జీవిస్తూ ఇది నిత్య మోక్షం. మరణించే లోపల నేను ఈ శరీరం కాదు, నేను అనంతాత్మశక్తిని ఎరుకను కూడా పొందగలిగితే శాశ్వత మోక్షం. అంటే మళ్ళీ ఈ శరీరంలోకి రావక్కర్లేదు అసలు. అంటే ఈ శరీరం అనే జైలును కూడా వదిలేయచ్చు. ఎందుకని? ఈ శరీరం అనే జైల్లో ఉన్నంతసేపు ఇదిగో ఈ తృప్తి అనేది ఏర్పరచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి అవసరాలు ఉన్నాయి కాబట్టి. అందుకని శరీరంలో ఉన్నంతసేపు తృప్తి మోక్షం. జాగ్రత్తగా చేయాలండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శరీరంతో ఉన్నంతసేపు నిత్యం అనుభవించక తప్పదు, నిత్యం దీన్ని జాగ్రత్త పరుచుకోక తప్పదు, నిత్యం ఈ శరీరాన్ని రక్షించుకోక తప్పదు. కాబట్టి నిత్యం ఆ రక్షించుకొని అవసరాలు తీర్చుకునేటువంటి పనులలో నిత్య తృప్తి మోక్షం. అది శరీరంతో ఉన్నప్పుడు తృప్తి మోక్షం అండి. శరీరం నుంచి మరణం అనేది వచ్చి శరీరం శిథిలమైపోయే లోపల ఒకవేళ నువ్వు
నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకోగలిగితే అది శాశ్వత మోక్షం. ఎందుకంటే మళ్ళీ అసలు ఈ శరీరంలోకి రావక్కర్లే, ఇంకా అవసరాలే ఉండవు. అవసరాలు లేనటువంటి శక్తి స్వరూపానికి వెళ్ళిపోతుంది. దానికి ఏ అవసరాలు ఉండవు. అది నిర్గుణం, నిరాకారం, అనంతం, సర్వవ్యాపకం, ఆకాశ స్వరూపం. ఆకాశమే, అక్కడ దానికి ఏ అవసరాలు లేవు. దానికి ఆకలి దప్పులు ఏం లేవు ఇంకా. కాబట్టి అక్కడ అసలు నువ్వు ఎప్పుడు మోక్షంలోనే ఉంటావు, అవసరమే లేదుగా. కుదిరితే అది కూడా తెలుసుకో. ముందు కుదిరి అది తెలుసుకోవాలంటే అసలు నిత్య మోక్షంలో నువ్వు జీవించాలి శరీరంతో, తృప్తితో. అప్పుడే నువ్వు ఆ శాశ్వత మోక్షాన్ని పొందగలుగుతావు. ఇది కూడా మోక్షమే. ఎప్పుడు ఆనందంగా ఉంటాం, హాయిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, తృప్తిగా ఉండటం, చక్కగా ఎవరిని చూసి ఏడవకుండా, బాధ లేకుండా, దుఃఖం లేకుండా, చెడు లేకుండా, నెగిటివిటీ లేకుండా బతకడం అంతా మోక్షమేనండి. చిన్న విషయంలో నెగిటివిటీ వచ్చినా నువ్వు జైల్లోకి వెళ్ళావు అంతే. మళ్ళీ మోక్షం మోక్షం అని గుర్తు చేస్తారు. ఎందుకనంటే జైల్లోంచి బయటకు వచ్చాను, జైల్లో సుఖం ఉండదని. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే తప్పకుండా మళ్ళీ ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ విశ్లేషించుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మోక్షం అనేది అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు. మోక్షం అంటే మనమే మోక్షం. మనం సంతోషంగా ఉంటే మోక్షం, మనం తృప్తిగా ఉంటే మోక్షం, మనం హాయిగా ఉంటే మోక్షం. నేను అసలు ఈ శరీరమే కాదు అని శరీరం వదిలే లోపల తెలుసుకుంటే నేను అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని, సర్వవ్యాపక ఆకాశాన్ని నేనే, అది ఖాళీ అని అనుకుంటున్నాను కాదు, ఆ శక్తిని నేనే అని తెలుసుకుంటే సంపూర్ణ మోక్షం. ఇంకేమైనా సందేహం ఉంటే తప్పకుండా అడగండి. లేదా అర్థమైంది, నిత్య జీవితంలో హాయిగా ఆనందంగా ఉండండి అంతే. ఇప్పుడు మీరు సంపూర్ణ మోక్షాన్ని పొందినా పొందకపోయినా నిత్య మోక్షంతో బతకండి. ఎవరు తినొద్దు అన్నారు, ఎవరు తాగొద్దు అన్నారు, ఎవరు అనుభవించొద్దు అన్నారు? అసలు హాయిగా ఉండండి, శరీరంతో సంతోషంగా, సుఖంగా, కుటుంబ సమేతంగా, సకుటుంబ సపరివార సమేతంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఎవరొద్దు అన్నారు? హాయిగా ఉండండి. ఉన్న పక్క వాళ్ళని చూసి పోల్చుకొని అదని ఇదని ఆశలతో జైల్లో పెట్టుకోబాకండి అని చెబుతుంది ఆధ్యాత్మికం అంతే. ఎందుకని నీకు జైలు నువ్వు కట్టుకోవటమే తప్ప నీకు ఎవరో ఎవరో, నువ్వు ఎంత ఏడ్చినా ఎవరో. ఎందుకంటే అందరూ ఇక్కడ అవసరం ఉన్నోళ్లే, అందరూ ప్రయత్నించుకుంటున్నోళ్ళు. ఇది సత్యము. ఈ సత్యాన్ని అంగీకరించి తృప్తిగా బ్రతకటమే ప్రథమ మోక్షము. అలా బ్రతుకుతూ నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకోవడానికి ఒకవేళ మీకు సమయం మిగిలితే ఆ ప్రయత్నం చేయండి. అది కూడా ఎక్కువ ఏం చేసేక్కర్లో, 1 గంట 2 గంటలో సమయం మిగిల్చుకోండి, ఒక అరగంట గంట. అది కూడా కొద్దిగా చేయండి. భౌతిక జీవితం దెబ్బతినకుండా, ఆధ్యాత్మిక జీవితంలో సాగుతున్న ఎవరికైనా కుటుంబ జీవితం దెబ్బతినకుండా, భౌతిక జీవితంలో ధన సంపాదనలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు దెబ్బతినకుండా మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎంత మిగిలితే అంత, 10 నిమిషాలు మిగిలితే 10 నిమిషాలు ప్రయత్నించండి అంతే తప్ప భౌతిక జీవితం దెబ్బ కొట్టుకోవద్దు. అందుకని ముందు భౌతిక మోక్షాన్ని పొందండి. భౌతిక మోక్షం ఏంటిదంటే శరీరం ఉన్నంత వరకు తృప్తిగా, హాయిగా, ప్రతి విషయంలోనూ తృప్తిగా ఉండటం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోబాకండి, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోబాకండి, మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోబాకండి, మిమ్మల్ని మీరు స్ట్రెస్కి గురి చేసుకోబాకండి. అలా వచ్చినప్పుడల్లా మీకు మీరు చెప్పుకోండి, ఎందుకు అనవసరంగా నేను నా బుర్రను పాడు చేసుకుంటున్నాను, ఉండంతో తృప్తిగా హాయిగా ఉంటాను, నా పనులయ్యో చేసుకుంటాను, అనవసర ఒత్తిళ్ళకి లోను గాను, అనవసర కోపాలు తెచ్చుకోను, అనవసర బాధలు తెచ్చుకోను, అనవసరంగా ఎవరిని బాధ పెట్టను, అనవసరంగా నేను బాధపడను. మీరే నిర్ణయించుకు చెప్పుకోండి, జైల్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇది భౌతిక మోక్షము, నిత్య మోక్షం. ఆధ్యాత్మిక మోక్షం ఏంటంటే నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవటం. భౌతిక మోక్షం రాకుండా, నిత్య తృప్తి లేకుండా, నిత్య మోక్షం లేకుండా అది రాదు. కాబట్టి ఈ మోక్షాన్ని ప్రాక్టీస్ చేసే ఎవరైనా ఆ మోక్షంలోకి వెళ్ళిపోతారు. మీరేం దానికి ప్రత్యేక సాధనలు అక్కర్లే, ఈ మోక్షాన్ని ప్రాక్టీస్ చేయండి. భౌతిక మోక్షాన్ని, నిత్య మోక్షాన్ని, నిత్య తృప్తిని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా దారి శాశ్వత మోక్షానికి వెళ్ళిపోతుంది. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. శుభమస్తు.